దేవుని పిల్లలైన మీ అందరికీ, అలాగే క్రైస్తవేతరులు కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా నా హృదయపూర్వకమైన నిజ దేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు కూడా నేను శుభములు. నాకు ఈ ప్రాంతానికి పరిచయం చేసిన కిరణ్ పాల్ గారికి, అలాగే సతీష్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు బోయజాయి గారికి, పరిశుద్ధ బాబుకి, అలాగే రూతమ్మ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నిలయంలో సమయం 9:25 దాటి 30 సెకండ్లు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు కాదు, బైబిల్లో వాక్యాలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. స్నేహితులారా, నాతో ఆయన ఏమన్నారంటే 8:15 మీకు మైక్ ఇస్తాను, 10 వరకు చెప్పండి అన్నారు. కానీ 9:15 కూడా ఇవ్వలేదు, 9:30 అయ్యింది. గంట అన్నారు. గంట చెప్పాను అనుకోండి, అన్నం చల్లారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగుని కాక 45 నిమిషాలే, ఓకేనా? దయచేసి ఎవ్వరు వెళ్ళొద్దు, నన్ను అర్థం చేసుకోండి. వేసే కాలు పట్టుకొని తెల్లవారు 3 నుంచి 4 గంటల వరకు చేతులు పైకెత్తి మోకాల మీద కన్నీటి ప్రార్థన చేసుకొని మీ దగ్గరికి వచ్చాను. ఆయన మంచి మాటలు మీకు ఇచ్చారు. నేను నమ్మండి, మోకాల మీద చెప్తాను ఈ మాట. ఈ ప్రాంగణంలో ఉన్నవారు అందరిని కూడా నా ప్రభు దీవించి పంపిస్తాను. ఈవేళ కొట్టండి చప్పట్లు ఒక్కసారి, గట్టి చప్పట్లు కొట్టండి ఒక్కసారి. అది పరిచర్య అయినా, అది కుటుంబమైనా, అది సేవ అయినా, అది ఆత్మీయ జీవితమైనా, అది ఏ పరిస్థితి అయినా నా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపించబోతున్నారు. నమ్మిన వాళ్ళందరూ ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. స్నేహితులు, ఒక్కసారి బైబిల్ పైకి ఎత్తండి. ఎంతమంది బైబిల్ పట్టుకొని వచ్చారో ఒక్కసారి ఈ బైబిల్ అన్నీ కూడా ఒక్కసారి పైకి చూపించండి. బైబిల్ లేనివారు అన్యులు, బైబిల్ కలిగిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే అండి. అన్యులకు కూడా నేను యాక్చువల్గా వాక్యమే ప్రకటించాలని వచ్చాను, కానీ ఆయన ఏమన్నారంటే అన్య ప్రజలు కూడా వస్తారండి, మీ సాక్ష్యం కూడా చెప్పండి అన్నారు. అందుకే నేను 45 నిమిషాల్లో కొంచెమే సాక్ష్యం చెప్పి దేవుని మాటలు మీతో నేను పంచుకుంటానండి. ఇది కుటుంబ ఆశీర్వాద ప్రార్థన. ఆమెను చెప్పండి ఒక్కసారి. ఇది కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించిన ప్రార్థన స్నేహితులారా. అందుకే మీరందరిని కూడా నా ప్రభు దీవించి మిమ్మల్ని పంపించుతున్నారు. అందుకే మీరందరూ జాగ్రత్తగా కొన్ని మాటలు సాక్ష్యం క్లుప్తంగా చెప్తాను. తర్వాత దేవుడు నాకు ఇచ్చిన మాటలు మీకు నేను పంచుకొని వెళ్తాను. ఎట్టి పరిస్థితిలో 2వ సోమవారము ఆదివారం నేను ఎక్కడికి వెళ్ళను. ఈరోజు 2వ సోమవారం ఈ నెలకే. ప్రతి నెల 2వ సోమవారం ఆల్రెడీ ప్రేయర్ అవుద్ది. కానీ ఈరోజు మరి తప్పని పరిస్థితుల్లో ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి నా భార్యకి అది అప్పచెప్పి, నా బిడ్డలకు అప్పచెప్పి, సంఘ బిడ్డలందరూ కూడా క్రమం తప్పకుండా టైం వరకు మీరు ప్రేయర్ చేయండి అని నైట్ ప్రేయర్ చేసి చెప్పి నేను వచ్చాను స్నేహితులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక దగ్గర ఒక సర్పంచ్ పిలిచాడండి. ఒక సర్పంచ్ పిలిచి అంటాడు, ఒక పెద్ద నది చూపించాడు. ఈ నది నుంచి ఆ నది, అంటే ఈ గట్టు నుంచి ఆ గట్టు, ఎవరైతే ఈ వాటర్లోంచి ఎవరైతే ఈదుకుంటూ వెళ్తారో వారికి ₹1,00,000 మంచి కానుక ఇస్తాను అన్నాడంట ఆ సర్పంచ్. చాలామంది యవనస్తులు వచ్చారు స్నేహితులారు అక్కడికి. చాలామంది యవనస్తులు వచ్చారు, అందరూ చూస్తున్నారు. చాలా బాగుంది వాటర్. ఈ చివరి నుండి ఆ చివరి వరకు ప్రజలు ఎంతమంది చివరి వరకు కూర్చున్నారో అంతవరకు వాటర్ ఉంది. కానీ వాటర్ చాలా బాగుంది. దాంట్లో విపరీతమైన మొసళ్ళు ఉన్నాయి. ఆ మొసల్లోంచి నేను అలాగా ఈదుకుంటూ అవతల వైపు వెళ్తే ₹1,00,000 మంచి బహుమానం ఇస్తానని ఒక సర్పంచ్ ప్రకటన చేశాడంట. యవనస్తులు వస్తున్నారు, చూస్తున్నారు. అమ్మో ముసలి చనిపోతున్నారా బాబు అనుకుని అందరూ వెళ్ళిపోతున్నారు. ఈలోపు ఒకడు ఈదుకుంటూ అవతల గట్టుకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవతల గట్టుకు వెళ్ళిపోయి అక్కడ ఏడుస్తున్నాడండి. అక్కడ ఏడిస్తే, ఎందుకురా ఏడుస్తావు, ₹1,00,000 బహుమానం కొట్టావు కదంటే, అరే ముందు నన్ను ఎవడరా ఈ నీటిలోకి తోసాడు చెప్పండి అన్నాడంట. ముందు ఈ నీటిలోకి నన్ను ఎవడు తోసాడు బాబు, వేసే దైవాలు నేను గొట్టెక్కాను, కానీ లేదంటే నాకు ఎల్లుండి జ్ఞాపకార్థ కూడికి అయిపోయిన అన్నాడు స్నేహితులారా. అలాగే ఈరోజు కూడా మనందరిని ఇక్కడికి ఎవరు తోశారు? దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా చెప్పండి ఒక్కసారి. ప్రభు మనందరిని తోస్తే కానీ ఇక్కడికి రాలేదండి. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తే కానీ ఇక్కడికి రాలేదండి. పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరిస్తే కానీ, బలవంతం చేస్తే కానీ మనం ఇక్కడికి రాలేదు స్నేహితులారా. మళ్ళీ చెప్తాను ఈ మాట, యేసు నామములో మీ అందరిని దీవించిన యేసే పంపించబోతున్నారు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు,
నాకు చాలిన దేవుడవు. అయ్యా భజంతులు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు కావాలి. గణాల పైన కూర్చొని పైన నడిచొచ్చి రారాజు, గణాల పైన కూర్చున్న మహారాజు, సంద్రాల పైన నడిచొచ్చి రారాజు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. ఆదియు నీవే, అంతము నీవే, సర్వము నీవే, నా సమస్తము నీవే. యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు రావాలి, యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా నువ్వు రావాలి. ఆదియు నీవే, అంతము నీవే, సర్వము నీవే, నా సమస్తము నీవే. ఆదియు నీవే, అంతము నీవే, సర్వము నీవే, నా సమస్తము నీవే. యేసయ్యా నువ్వు కావాలి. దయచేసి అందరూ ఒక్కసారి రెండు చేతులు కీర్తించండి. యేసయ్యా నువ్వు కావాలి, యేసయ్యా కావాలి, యేసయ్యా నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. కృతజ్ఞత ఎవరి జీవితంలో ఉంటే కృప ఎప్పుడు విడిచిపోదని మీరు మాట్లాడారు నాయన. మీ కృపతో కృతజ్ఞత కలిగి బోయోజు గారిని ప్రేరేపించి మీ సేవకులందరూ బిజీగా ఉన్నారు ప్రభు. ఆయా కార్యక్రమంలో సేవకులందరిని కూడా మీ రాత్రి మీరు తీసుకొచ్చారు నాయన. మంచి దేవుడు నాయన. నీ పిల్లలందరిని బట్టి మరి ముఖ్యంగా మిమ్మల్ని ఎరగని బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నారు ప్రభు. వారితో కూడా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామంలోనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. స్నేహితులారా, ఇంకొకసారి మంచి దేవుడు, గొప్ప దేవుడు, దేవుళ్ళకే దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మన గురించి అతి వేగముగా వస్తున్న యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా సొంత ఊరు పార్వతీపురం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే స్నేహితులారా, సాక్ష్యం మనిషికి చాలా ప్రాముఖ్యం. ఒక అద్భుతమైన మాట నేను విన్నాను, తర్వాత కూడా మీకు కూడా నేను ఆ మాట అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి స్నేహితులారా. సైకిల్ మీద పడిపోతే న్యూస్ అవుద్దా, లేదంటే విమానం పడిపోతే న్యూస్ అవుద్దా? చెప్పండి ఒక్కసారి. సైకిల్ మీద పడిపోతే న్యూస్ అవుద్దా, విమానం మీద పడిపోతే న్యూస్ అవుద్దా? ఎందుకు విమానం పడిపోతే న్యూస్ అవుద్ది? వెంటనే నేను గమనించాను, ఎందుకు ప్రభా విమానం పడిపోతే న్యూస్ ఎందుకు అవుద్ది ప్రభా, సైకిల్ మీద స్కూటీ మీద పడిపోతే ఎందుకు న్యూస్ అవుతుంది ప్రభు అంటే, ప్రభు అన్నారండి, ఒరే 6:20 చూడరా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అన్నారు. తర్వాత 7:23 చూడరా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అన్నారు. 7:23లో ఏటుంది ప్రభా, 6:20లో ఏముంది ప్రభా అంటే అక్కడ ఒక మాట ఉందండి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహముతో దేవుని మహిమపరచండి అని అక్కడ మాట ఉంది స్నేహితులారా. అంటే నాకు అప్పుడు అర్థమైన మాట ఏంటంటే, విమానం కంటే క్రైస్తవుడు విలువైనవాడు. గట్టి చదువు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం కలుగును గాక. విమానం కంటే క్రైస్తవుడు విలువైనవాడు అని అప్పుడు ఆ వాక్యాన్ని బట్టి థ్యాంక్ యూ జీసస్ అన్నానండి. ప్రభాని కృతజ్ఞతాస్తుతులుగా. మీరు నమ్మండి, బైబిల్లోనే ప్రశ్న ఉంటుంది, బైబిల్లోనే సమాధానం ఉంటుంది. నా సొంత ఊరు పార్వతీపురం. దయచేసి ఎవ్వరు లేగొద్దే, మీకు బ్రతిమాలుతున్నానండి. ఒక్కళ్ళు వేసిన
పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ కొంచెం డిస్టర్బ్ అవుతాడు. 2 రోజులు మన పక్కోళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. క్లుప్తంగా 10:30 వరకు నేను ఉంచాను, మీరే చూసుకోండి. కావాలంటే అయ్యారు 10:30 ముందు నా సెట్ లాగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ముగించేస్తాను. నా సొంత ఊరు పార్వతీపురం స్నేహితురాలు. యేసుప్రభు ఎవరో నా జీవితంలో నాకు ఎరగను, దైవజనులు ఎవరో నా జీవితంలో నాకు తెలియదు. అసలు సంఘం అంటే ఏంటో, చర్చ్ అంటే ఏంటో మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచండి అని ఈ మాటను బట్టి మిమ్మల్ని ఒకే మాట నేను తెలియపరుస్తున్నాను స్నేహితుడా. అంటే క్రైస్తవ జీవితము ఎంత ప్రాముఖ్యమైనదో క్రైస్తవేతరులు కూడా ముందు కూర్చున్న తల్లులందరూ కూడా మీ అందరికీ నా వందనాలు. యేసుప్రభు మిమ్మల్ని దీవించును గాక. మాతో పాటు మీరు నిత్య జీవానికి వచ్చుదురు గాక. దేవునికి స్తోత్రం. అదేనండి మా గోలు. అంతేగాని మా గోలు ఒంగోలు కాదు. మా గోల్ ఏంటంటే మీరు కూడా మాతో పాటు నిత్య జీవానికి వచ్చుదురుగాక. చూడండి యేసుప్రభు ఎంత మంచి దేవుడు. నాలాట త్రాగుబోతుణ్ణి, నాలాట బెకారోణ్ణి, నాలాట పనికిమాలోణ్ణి, నాలాట అబద్ధికుణ్ణి, నాలాట విగ్రహారాధికుణ్ణి, నాలాట సినిమా పిచ్చోడిని, నాలాట త్రాగుబోతుణ్ణి యేసుప్రభు ఎలా మార్చారో జాగ్రత్తగా వినండి. నా సొంతూరు పార్వతీపురం స్నేహితుడా. విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం. నా మాటలే మీకు అర్థమైపోయి ఉంటాయి. పార్వతీపురంలో మా నాన్నగారు పార్వతీపురానికే పరిశుద్ధుడు. 4 భార్యలు. పార్వతీపురానికే పరిశుద్ధుడు మా నాన్న. ఫస్ట్ ఒక అమ్మ, తర్వాత ఇంకొక అమ్మ, తర్వాత మాయమ్మ, ఇప్పుడు ఇంకొక అమ్మ. 86 సంవత్సరాలు, షుగర్ లేదు, బీపీ లేదు, ఇప్పుడు కూడా సెంచరీ కొడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే అలాంటి శాపగ్రస్తమైన జీవితం అండి, అలాంటి పాపాత్మైన జీవితం అండి, అలాంటి చీకటి కలిగిన జీవితం అండి. అలాంటి మా జీవితాన్ని యేసుప్రభు ఎలా మార్చారో జాగ్రత్తగా ఉన్నాను స్నేహితులారా. ఒక్క మాట చెప్తున్నాను. నిన్న ఏం జరిగిందో మనకు తెలుసు, సాయంకాలం ఏం జరిగిందో మనకు తెలుసు. సమయం ఇప్పుడు 9:35 అయింది. 11 గంటలకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు సర్వాంతర్యామి, ఆయన అన్నీ తెలిసిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు స్నేహితులారా, ఎప్పుడైతే మా నాన్న ఆ ప్రాంతానికి విపరీతమైన లోక సంబంధమైన వ్యభిచారి, ఒక మాటలో చెప్పాలంటే ఆలోచించండి స్నేహితులారా. అలాంటి నా జీవితాన్ని అన్నయ్య, తమ్ముడు, నేను, మా అమ్మ విశాఖపట్నం వచ్చాం. కొంచెం పొలం ఉంటే మా చిన్నాన్న గారికి ఇస్తే విశాఖపట్నం వచ్చాం. అన్నయ్య, తమ్ముడు, నేను ముగ్గురం కూడా స్కూల్లో జాయిన్ అయ్యాం స్నేహితులారా. అన్నయ్య, తమ్ముడు బాగా చదువుకున్నారు. ఈ లోక సంబంధంగా ఇద్దరు కూడా పోలీసు ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళిద్దరు పోలీసులు, నేను ఎస్ఐను అనుకుంటాను. ఏంటి కాదు, వాళ్ళు బాగా చదువుకొని పోలీసు ఉద్యోగాలు వచ్చాయండి. నాకేమాత్రం చదవలేదు. చిన్న వయసులో, నా వయసు 20-21, ఆ వయసులో పచ్చి త్రాగుబోతుగా అయిపోయానండి. విశాఖపట్నం త్రాగుబోతులందరికీ ప్రెసిడెంట్ని అయిపోయాను. ఈ చేత ఒక టికెట్ తీసేవాడిని, ఈ చేత ఒక టికెట్ తీసేవాడిని, ఒక టికెట్ బ్లాక్లు అమ్మేసేవాడిని అండి. నా బ్రతికేటో నాకు తెలిసిండి. 77వ కీర్తన 5వ వచనంలో ఆసాపు అంటాడు అక్కడ, తొలిలేటి దినాలు, పూర్వకాల సంవత్సరాలు నా మనసుకు గుర్తు తెచ్చుకుంటున్నాను ప్రభని అక్కడ ఆసాపు అంటాడు స్నేహితుడు. అలాగే నా జీవితం ఏంటో నాకు తెలిసిన స్నేహితుడు. చిన్న వయసులో త్రాగుబోతుని అయిపోయాను, చిన్న వయసులో సినిమా పిచ్చోడిని అయిపోయాను. విశాఖపట్నంలో 52 థియేటర్లు ఉన్నాయి. ఆ 52 థియేటర్లో మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ టికెట్ నాదే. మహేష్ బాబు అంటే అంత పిచ్చండి. మహేష్ బాబు రాకముందు కృష్ణానికాలు పరిగెట్టాను. కృష్ణ విజయనగరంలో విశాఖపట్నం గ్రీన్ పార్క్ హోటల్కి వస్తే వెళ్ళి కృష్ణ కాలు మీద పడిపోయాను. సార్, మీ అభిమాని సార్, నేను మీ సినిమాలన్నీ చూశాను సార్, మీరంటే చాలా పిచ్చండి, మీరు ఎప్పుడు పుట్టారో తెలుసండి, ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు కానీ అని కృష్ణ కాలు మీద పడిపోతే ఆ కృష్ణ నన్ను పట్టించుకోలేదు. ఒకరోజు కృష్ణ సొంత ఇల్లు కట్టుకున్నాడని గోదావరి ఎక్స్ప్రెస్లో ఫిలిం నగర్, హైదరాబాద్ విశాఖపట్నం నుంచి ఫిలిం నగర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇలా ముట్టాను. కనీసం వాచ్మెన్ కూడా నాకు లోపలికి రానివ్వలేదు. అదేది పెద్ద ఎరుసలేం లాగా. నాకు బుద్ధి జ్ఞానం లేదండి, అంత సినిమా పిచ్చోండి స్నేహితుడా. ఎప్పుడైతే అలా జరిగిందో అన్నయ్య, తమ్ముడు ఇద్దరు బాగుపడ్డారు. మా అమ్మ చనిపోయింది. మళ్ళీ మా నాన్న జీన్ ప్యాంటు, టీ షర్ట్ వేసుకొని యాక్షన్ షూ కొనుక్కొని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు స్నేహితుడా. ఈలోపు నేను పచ్చి త్రాగుబోతుని అయిపోయాను. తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, అన్నదమ్ముల భయం లేదు, పక్కింటోడి భయం లేదు. యేసుప్రభు అంటే నాకు తెలియదు. ఇష్టానుసారం బ్రతికిన నా జీవితంలో మా నాన్నగారు ఒకరోజు నన్ను పిలిచి, ఒరే అన్నీ బాగుపడ్డాడురా, తమ్ముడు బాగుపడ్డాడురా, నువ్వు చెడిపోయారా, నువ్వు ఇలా లాభం లేదు, నీకు పెళ్లి చేస్తాను పద అన్నారు. వెంటనే నాకు ఒక అమ్మాయిని చూపించారు. అమ్మాయి చాలా బాగుందండి. వెంటనే చూశాను, అమ్మాయి నుంచి పెళ్లి చేశాను అన్నాను. అమ్మాయి నుంచి నాకు పెళ్లి కూడా చేశారు. నా భార్య విశాఖపట్నం వచ్చింది కానీ నా బ్రతుకు మారలేదు. నేను ఎక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడ టీ తెచ్చింది, నేను ఎక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడ భోజనం తెచ్చింది, నేను ఎక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడికి వచ్చి ఇలా చీలు కట్టుకొని నిల్చుండి స్నేహితులారా. అయినప్పటికీ కూడా నా భార్యని ఏమాత్రం కూడా నేను పట్టించుకోలేదు. ఒకరోజు సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ నేను క్లుప్తంగా చెప్పేస్తానండి, ఇంకా లోతుగా వెళ్తే చాలా సమయం అయిపోద్ది స్నేహితులారా. వెంటనే సంక్రాంతి పండుగ వస్తే
అత్తయ్యలు పిలిచారు, బాబు మా ఇంటల్లుడు కదా మా అమ్మాయిని తీసుకొని రా అన్నారు. నేను అప్పుడు అనుకున్నాను అత్తవారు ఎలాగో పండుగ డబ్బులు ఇస్తారులే, విశాఖపట్నం 5 రూపాయలు వడ్డీకి 5,000 అప్పు చేశానండి. ఆ 5,000 ఈ 5,000 10,000 రూపాయలు కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజు 3 రోజులు కూడా ప్యాకెట్ ఆడేశాను, డబ్బులన్నీ తగలబెట్టేశాను స్నేహితులారా. ఎప్పుడైతే డబ్బులన్నీ పోయావో మరి ముక్కనుమ రోజు ప్యాకెట్ ఆడడానికి డబ్బులు లేవు. వెంటనే అక్కడ నాటు సారా దొరికింది, 10 రూపాయల ప్యాకెట్. ఆ 10 రూపాయల ప్యాకెట్ త్రాగాను, 3 రోజుల నుంచి త్రాగేస్తున్నాను. నాటు సార్ ఎప్పుడైతే త్రాగానో నాకు ఎంఆర్ఓతో ఆరైతో నాకు పని లేదు, నేనే భూమి కొలుస్తున్నాను, ఇక్కడ ఒక చెయ్యేస్తున్నాను, అక్కడ ఒక చెయ్యేస్తున్నాను. అంటే విపరీతమైన త్రాగుబోతు. తాగిన వరకే మన పని స్నేహితులారా. తాగింతంట అదే చూసుకుంటుంది. తాగిన తర్వాత ఎప్పుడైతే అంత త్రాగానో అత్తయ్య మాయలు మంచి నిద్రలో ఉన్నారు, నా భార్య మంచి నిద్రలో ఉంది. నేను నా భార్య దగ్గరికి వెళ్ళి తులమన్నారు పుస్తులతోడు బంగారం చేయను నేను దొంగతనం చేశానండి. మా నాన్నగారు కొనిసి పెట్టారు. అది ముక్కనుమ రోజు ప్యాకెట్ ఆడడానికి డబ్బులు లేవని పక్కన పడుకుని నాకు హిందువుల పెళ్ళి అయింది. 3 ముళ్ళు జాగ్రత్తగా నేను ఇప్పాను. ఆ 3 ముళ్ళు ఇప్పేసరికి తెల్లవారులేసి నా భార్య ఏడుస్తుంది స్నేహితుడా. అత్తయ్య మాయలు ఏడుస్తున్నారు, నా భార్య ఏడుస్తుంది, నేను అక్కడే ఉన్నాను, నేను ఏడుస్తున్నాను. ఒగలమారి ఏడుపులు, వాళ్ళు నిజంగా ఏడుస్తే నేను ఒగలమారి ఏడుపులు ఏడుస్తున్నానండి. అలాంటి పరిస్థితుల్లో స్నేహితుడా పల్లెటూరు కాబట్టి అక్కడ వచ్చాడు మా మాయ దగ్గరికి. అన్నయ్య ఎవడు తీసాడో దొరికిపోతాడు అన్నయ్య, ఒక 200 ఇయ్యు, పక్కనే గుమ్మలక్ష్మీపురం అనే కూర ఉంది, అక్కడ ఒక మాంత్రికుడు ఉన్నాడు, చేతిలో చూపిస్తాడు, గోరులో చూపిస్తాడు అన్నాడు. వెంటనే మా మాయ 200 ఇచ్చాడు. నా గుండెలు రాయి పడిపోయింది. పంపించి దొరికిపోతున్నట్టు ఈడేటి నా ప్రయాణం మీదకి వచ్చాడు అనుకున్నాడు. వెంటనే ఉదయం 10 గంటలకు వెళ్ళాడు స్నేహితుడా. అటు నుంచి 2 గంటలకు వచ్చాడు. వస్తూ ఏం చెప్పాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటంటే ఆ బంగారం చేను ఇసుకలో పడిపోయింది అన్నాడట పనికి మేలోడు. నేను నా మనసులో అనుకున్నారు, బాబు నువ్వు ఎక్కడున్నా నీకు యాడ్సోప్రా నాయన, నీలాటోళ్ళు అందరూ ఉంటాను, నాలాటోళ్ళు చెలరేగిపోతారా బాబు, నీలాటోళ్ళు ఉండాలని మనసులో అనుకుంటానండి. వెంటనే ఊరి ప్రజలందరూ కూడా కనుమ పండుగలో చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ అక్కడికి తిరణాలకు వెళ్తారండి. నా భార్య కూడా అక్కడికే వెళ్ళి ఉంటుందని మాంత్రికుడు అదే చెప్పాడు, అక్కడ ఉంది వెళ్ళి చూడండి అని. ఆడే నిజమైనడైతే ఆ అల్లుడే తీసాడని చెప్తాడా చెప్పడా? చెప్పండి స్నేహితులారా. ఏ మాంత్రికుడిని నమ్మొద్దండి, ఏ జ్యోతిష్కుని నమ్మొద్దండి, ఏ సోది చెప్పుతోండి నమ్మొద్దండి. నమ్మదగిన దేవుడు నా యేసు ప్రభు ఒక్కరే. గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మదగిన దేవుడు యేసు ప్రభువేనండి. నాకు అప్పుడు యేసు ప్రభు తెలియదు స్నేహితులారా. ఎప్పుడైతే అలా చెప్పాడో ఊరి ప్రజలందరూ ఇసుకలో వెతకడానికి వెళ్ళారు. నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళాను. నా భార్య ఏడుస్తుంది స్నేహితులారా, కన్నీరు గార్చి ఏడుస్తుంది. ఏమైంది ఈ పుస్తులతో నా చేతిలో మా ఇంట్లో పోతే మా నాన్నగారు 4 నెలలు వాళ్ళు తిడతారు అనుకొని ఏడుస్తుంది. అత్త ఏడుస్తుంటారు, మా ఏడుస్తున్నారు, నేను కూడా ఉన్నాను అక్కడే ఏడుస్తున్నాను కానీ పట్టించుకోలేదు. ఈ లోపు నా భార్యకి చెప్పాను, వరలక్ష్మి అండి, తులమన్నారు బంగారం చేయను కదా, ఏం పర్వాలేదులే, వైజాగ్ వెళ్ళినా కొనేస్తానులే, అమ్మేస్తానని నా భార్యకి తెలియదు స్నేహితులు. వైజాగ్ వెళ్ళిన కొంటాను, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పాను. ఆ బాధల్లో కూడా నా భార్య అంటుంది, అయ్యా జాగ్రత్తగా వెళ్ళండి అయ్యా జాగ్రత్తగా తినండి అయ్యా, టైంకి తినండి అయ్యా, టైంకి తాగండి అయ్యా అని అనలేదులేండి, టైంకి తినండి అని చెప్పింది. వెంటనే పార్వతీపురం టు విశాఖపట్నం బస్సు ఎక్కాను. విశాఖపట్నం వచ్చాను. ఈరోజు మీలాంటి మంచి స్నేహితులు నాకు ఉన్నారు స్నేహితులుగా. ఒకప్పుడు నా స్నేహితులందరూ కూడా దొంగలు, బ్లాక్ టికెట్లు కావాలి, త్రాగుబోతాలు, పనికిమాలోలే. ఒకటికి ఇచ్చాను, నాగరాజు ఈ బంగారం చేయను అమ్మేసి నేను నీకు 2,500 ఇవ్వాలి కదా, ఆ 2,500 తీసుకొని మిగతా డబ్బులు తెచ్చిరంటాడు అన్నాడండి. ఒరే ఎక్కడదరా ఇది అన్నాడు. నేను అన్నాను, మా ఆవిడ మేడలో దొంగతనం చేశాను రా అన్నాను. అంటే చెవులోను కూడా తెచ్చివలసిందిరా అన్నాడు. ఆడెంత పనికి మేలుడు చూడండి. తప్పుడు అలా చేయకూడదు, తిరిగి తీసుకెళ్ళి ఇచ్చారంట. మనమైతే చెవులోను కూడా తెచ్చిరా, హోల్సేల్గా ఒకేసారి అమ్మేస్తాను అన్నాడు. నేను అన్నాను, మా ఆవిడ ఎక్కడికి వెళ్తుందిరా, ముందు ఇది అమ్మురా బాబు, రేపు ఉదయం టక్కర్ దొంగ జగదాంబ కొంది కదా మహేష్ బాబుది, టక్కర్ దొంగకి వెళ్ళాలి, ముందు ఇది అమ్మురంటే ఆడు అమ్ముతుండగా పోలీసులకు దొరికిపోయాడు. చప్పట్లు కొట్టండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే దొరికిపోయాడు తీసుకెళ్ళి చెదకొట్టేసారు స్నేహితుడా. దెబ్బ తగిలితే కానీ అబ్బ కనబడ్డా ఎవడుకున్నావు. ఎప్పుడైతే దెబ్బ తగిలింది, అయ్యా నాది కాదు పలానా అశోక్ ఇచ్చాడు అన్నారు. ఎవడు రాడు అన్నాడు. రాత్రి 8 అయింది. 2 కానిస్టేబుల్ వచ్చారు, తలుపు కొట్టారు. తలుపు తీశాను. ఎందుకు వచ్చారు అన్నాను. మా ఎస్సీ గారు నిన్ను పిలుస్తాను పద, నువ్వు బంగారం చేయని ఎవరికి ఇచ్చావు, ఆడు మాకు దొరికిపోయాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు పదంటే. నాకేడు భయం, చెట్టు మీద దయ్యం, నాకేడు భయం, త్రాగుబోతుకున్నాను, మందులో ఉన్నాను, నాకేడు భయం, పదాన్నాను స్నేహితుడా. వెంటనే నన్ను ఎస్సీ గారి తీసుకెళ్తే పోలీసులు ఎంత గౌరవంగా మాట్లాడతారో మనకు తెలుసు కదా. ఎస్సీ గారు అడిగాడు, బంగారం చేయి నీదైతే దాని బిల్లు చూపించరు అన్నారు. నేను అన్నాను, మాదేనండి, మా నాన్నగారు కొన్నారండి, మా నాన్నగారి దగ్గర బిల్లు ఉందండి. అయితే మీ నాన్న బిల్లు అన్నారు. మా నాన్నకు ఫోన్ చేసినప్పుడు ల్యాండ్ లైన్ లేదు స్నేహితుడా, అప్పుడు ల్యాండ్ లైన్ లేదు, మామూలుగా ఇది సెల్ ఫోన్ లేదు, ల్యాండ్ లైన్ ఉంది. ఫోన్ చేశాను, మా నాన్నకి సాలూరులో ఉంటాడు. నాన్న వరంమేడలో తాడు నేనే తీస్తాను నాన్న, నువ్వు
అర్జెంటుగా రానన్న బిల్లు పట్టుకొని నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను అన్నాను. అంటే అన్నాడు, మా నాన్న ఫోన్లోనే తిట్టాడండి. తిట్టిన సిగ్గులేని మొఖానికి నవ్వే సింగారం, తిట్టుకున్నావులే, ముందు అర్జెంటు బిల్లు పట్టుకొని రా అన్నాను. వెంటనే లాయర్ దగ్గర ఒక లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి మా నాన్న వచ్చి, అయ్యా ఈ నా కొడుకేనండి, దొంగ నా కొడుకు, ఇదిగోండి బాబు బిల్లు, నా కోడల మేడలో పెడితే ఈ పనికి మళ్ళీ దొంగతనం చేస్తాడండి అని చెప్పాడు స్నేహితుడు. వెంటనే ఆ బిల్లు చూసిన వెంటనే మా నాన్నగారు వెంటనే ఆ బిల్లు చూశారు. ఎస్ఐ గారు బంగారం చేయని మా నాన్నగారికి ఇచ్చారు. అది నాకు ఇస్తారేమని మా నాన్న చూశాను, నేను నాకు ఇవ్వలేదు, పట్టుకొని ఊరు వెళ్ళిపోయాడు. ఈ విషయం మా అత్త ఊరిలో తెలిసిపోయిందండి. ఒక్కొక్క అమ్మనూరు పేపర్ కంటే పవరు, దేవునికి స్తోత్రం కలుగును గాక. పేపర్ తెల్లవారు వెళ్తారు కానీ ఈ రాత్రికి వెళ్ళి చెప్పాలండి, లేకపోతే నిద్ర పెడితే ఒట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే స్నేహితులు ఏం జరిగిందంటే అత్తయ్యకి తెలిసిపోయింది, మామీకి తెలిసింది, నా భార్య ఏడుస్తుంది. మా మాయతో పెద్ద కర్ర పట్టుకొని ఊరు ఎంట్రన్స్లో నిలబడ్డాడండి. ఆడి కళ్ళుళ్ళ కాదు కొడుకులా చూశాను, వస్తే కాలు ఎరగొడతాను అన్నాడు. నేను ఎందుకు వెళ్తాను, నాకు తెలుసు వాళ్ళు ఎలాగో కొడతారని. ఇలా త్రాక్కొని ఉంటే మా నాన్న ఒకే మాట అన్నాడు, రే సూర్యుడైనా ఉదయించడం మానేస్తాడేమో కానీ నువ్వు త్రాక్కుండా ఉండలేవురా, నీకు ఒక బస్ స్టాండ్లో జేబులు కొట్టుకొని బ్రతుకురా, నీకు ఒక కత్తిరిస్తాను రా, నాకు ఇద్దరు కొడుకులు అనుకుంటానని కన్న తండ్రి కూడా విడిచిపెట్టేశాడండి. చిన్నప్పుడు అన్నదమ్ముల బంధం బాగుంటే పెళ్ళైన తర్వాత అక్క చెల్లెల బంధం బాగుంటుందండి. మా ముగ్గురు అన్నదమ్ములు పెళ్ళి అవ్వకముందు చాలా ఐక్యత కలిగి ఉన్నాం. ఎప్పుడైతే అన్నయ్యకి పెళ్ళైందో, ఎప్పుడైతే తమ్ముడికి పెళ్ళైందో, నన్ను అందరూ విడిచిపెట్టేశారు స్నేహితులారు. ఒక దిక్కు లేనోడ్లాగా నడి రోడ్డు మీద ఒక జంక్షన్లో పచ్చి త్రాగుబోతుగా ఒంటి మీద చెట్ట లేకుండా రోడ్ల మీద తిరిగిన నా జీవితం 113వ కీర్తనలోను. దేవునికి మహిమ కలుగును గాక. నేల నుంచి దరిద్రం లేవనెత్తివాడు, పెంట కొబ్బరి నుండి బీదల పైకెత్తే దేవుడు ఆయన ఒక్కడే. కాబట్టి నటి రోడ్డు మీద నేను ఉంటే నా భార్య ఆ సమయంలో 3వ నెల గర్భవతి. నా భార్య గర్భవతి అని కూడా నేను చూడకుండా మళ్ళీ త్రాగడము తిరగడము ఇదే నా జీవితం అయిపోయినప్పుడు నా భార్య కన్నీరు గాచి ఏడుస్తుంది. అత్తయ్య మాయ అందరూ విడిచిపెట్టేశారు, మా నాన్న మా అమ్మ అందరూ విడిచిపెట్టేశారు. నా భార్య కూడా నాకు ఇంకొద్దు అన్నది. కానీ మళ్ళీ ఏమన్నదంటే చాలామంది వెళ్ళి బలపరిచారు, వద్దమ్మా అనకూడదమ్మా, ఖచ్చితంగా నీకు దేవుడు అన్నట్టు ఉంటే నీ భర్త మారుతాడమ్మా, మళ్ళీ నువ్వు జాగ్రత్త, ఇప్పుడు 3వ నెల కడుపుతో ఉన్నావు, 3వ నెల గర్భంతో ఉన్నావమ్మా. యేసు ప్రభు అప్పటికి ఆ ఊర్లో ఎవరికి తెలియదండి. కానీ నా భార్య వచ్చి ఏడ్చి కొన్ని రోజులు అయిన తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ ఆడపిల్లని తీసుకొని విశాఖపట్నం వచ్చింది. నా మనసులో అనుకోను, కొడుకైతే బాగుంది కదా, కూతురిని ఎందుకు కన్నావు, కొడుకైతే నా ఇంటి పేరు ఉంటుంది, నా ఇలవేల్పు ఉంటుంది, ఆడపిల్లని ఎందుకు కన్నావని నా భార్యని మళ్ళీ గట్టి కొట్టాను స్నేహితులారా. గట్టి కొట్టని కన్నీరు కాచి ఏడుస్తుంది. మళ్ళీ నా మనసులో అనుకోను, సరేలా రెండోసారి అవకాశం ఉంది కదంటే రెండోసారి కూడా వేసే మహాకృపను బట్టి నేను కొడుకు కావాలని ఎదురు చూశాను. కొడుకు నాకు ఖచ్చితంగా దేవుడు ఇస్తారని ఎదురు చూస్తాను. యేసు ప్రభు మంచి దేవుడు కాబట్టి రెండోసారి కూడా నాకు ఆడపిల్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే రెండోసారి ఆడపిల్ల పుట్టిందో వెంటనే నా భార్య నా ఇద్దరు బిడ్డలు కూడా విడిచిపెట్టేశాను స్నేహితులు. ఇంక నీకు నాకు సంబంధం లేదు, కొడుకుని కన్నా చేత కలిపానికి మళ్ళీ నేను నోటుకు వచ్చినట్టుగా బూతులు తిట్టి నా భార్యను నా ఇద్దరు బిడ్డలు విడిచిపెట్టాను. తర్వాత మా మామయ్య అత్తయ్య, నా భార్య తర్వాత ఒక చెల్లి, ఆ తమ్ముడు, నా ఇద్దరు పిల్లలు పూటకి 7 తినాలంటే 3 పూటలు 3 ఏళ్ళు 21 మందికి రోజుకి అన్నం పెట్టాలంటే మా మామయ్య వల్ల అవ్విది కాదు స్నేహితులారా. కానీ కొన్ని రోజులు చూసి నా భార్య ఇద్దరు బిడ్డలు తీసుకొని విశాఖపట్నం వచ్చింది. నేను అన్న, నిన్ను ఎవడు రమ్మన్నాడు, నిన్ను విడిచిపెట్టేశాను కదా, నీకు నాకు సంబంధం లేదు కదా అని ఆ మాట అన్నప్పుడు నా కాలు పట్టుకొని ఏడ్చింది. అయ్యా దేవుడిచ్చాడయ్యా, నేనేం చెయ్యాలయ్యా, దేవుడిచ్చాడయ్యా, నాకు కొడుకు కావాలి కదయ్యా, దేవుడిచ్చి నోరమే ఎక్కువ మాట్లాడుకొని నడి రోడ్డు మీద ఇంట్లోకి రాకుండా కాలుకొని గట్టిగా తన్నాను స్నేహితులారా. ఆ చంటి బిడ్డని నిలబెట్టింది, చిన్న బిడ్డని నిలబెట్టి ఎత్తుకుంది, పెద్ద బిడ్డని నిలబెట్టింది. ఇద్దరికి 1 సంవత్సరం తేడా స్నేహితుడు. అలాంటి పరిస్థితుల్లో ఇంట్లోకి రానివ్వలేదు. నడి రోడ్డు మీద కొడితే కాలు పట్టుకుని ఏడ్చి ఇటువైపు తిడుతున్నారు. ఒరే గాడిదా, నీకు బుద్ధి ఉందా లేదా, నీ భార్య బిడ్డల్ని ఇంట్లోకి ఎందుకురా తీసుకెళ్ళి, నా ఇష్టం, చంపుకుంటాను పెంచుకుంటాను, మీరెవరు పనికి మరి వాళ్ళకి కూడా బూతులు తిడితే ఎప్పుడురా నువ్వు చేస్తావు, ఎప్పుడురా నాశనం అయిపోతావు అనుకుని వారు కూడా తిట్టి ఇంట్లోకి వెళ్ళిపోయారు స్నేహితుడు. ఒకరోజు ఇద్దరు ఆడపిల్లలు నేను పెంచలేనని మెడికల్ షాప్కి వెళ్ళి నిద్ర మాత్రలు తెచ్చి చంటి బిడ్డని కూడా చూడకుండా మెత్తగా పిండి నోట్లో పెట్టేశానండి. చంటి బిడ్డ, దాని వయసు అంతా చిన్నపిల్ల వయసు 18 నెలలు, 18 సంవత్సరాలు కాదు, 18 నెలలు చిన్న బిడ్డ అండి. 1 సంవత్సరం దాటింది అంతేనండి. ఉదయం 10 గంటలకు వేసాను, 12 గంటలకు చూశాను బిడ్డ చనిపోద్ది అనుకోని. బిడ్డ చనిపోలేదు, ఆడుకుంటుంది. వెంటనే నాకు కోపం వచ్చి తల కింద పెట్టుకుని తల దిండుతో ఈ 2 ముడుకులతో గట్టి నొక్కిశాను స్నేహితులారా. బిడ్డను ఎలాగైనా చంపేయాలని. అంత దుర్మార్గం తండ్రిని స్నేహితులారా. గమనించండి. వెంటనే నా భార్య బయటని బట్టలు ఉతుకుతుంటే బిడ్డ ఎందుకు ఏడుస్తుందని ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వస్తే ఎవరికి తెలుసని ఆ బిడ్డను ఎత్తుకొని పాలు ఇవ్వడానికి కూడా రూములో పాలు, సరైన భోజనం కూడా లేదు. ఏ రోజు ఒక మంచి చికెన్తో అన్నం పెట్టలేదండి, ఏ రోజు ఒక మంచి చీర కొనలేదండి, ఏ రోజు కూడా అనకూడదు. కానీ ఏమనుకోకండి, యేసునామం ఈ మాట చెప్తాను. పక్కన భార్య కోరిక తీర్చుకోవడానికి భార్య తప్ప ఆ భార్యను చూసుకోవాలి, ఆ బిడ్డలు చూసుకోవాలి. నా బాధ్యత ఒక భర్తగా, ఒక తండ్రిగా నాకు ఆ బాధ్యత దేవుడిచ్చాను కూడా. బుద్ధి
బుద్ధి జ్ఞానం లేకుండా తిరిగానండి. ఈరోజు చాలామంది జీవితంలో భార్యను పట్టించుకోవట్లేదు, చాలామంది జీవితంలో పిల్లలు పట్టించుకోవట్లేదు. ఆ భార్య పరిస్థితి ఎలాగుందో, ఆ పిల్లల పరిస్థితి ఎలాగుందో ఎవరు పట్టించుకోవట్లేదు స్నేహితులు. దానికి ఉదాహరణకు నా జీవితమే అలాంటి పరిస్థితుల్లో కన్నీరు కట్టి ఏడుస్తుంటే ఆ ప్రాంతంలో 2 కుటుంబాలు యేసుప్రభుని నమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి. వారు వచ్చి నా భార్యకి సువార్త చెప్పారు. అమ్మా, యేసుప్రభుని నమ్ముకో, నీ భర్త రోజు వచ్చి తాగేస్తున్నాడమ్మా, రోజు వచ్చి నిన్ను కొడుతున్నాడమ్మా, 2 ఆడపిల్లలమ్మా, ఎప్పుడు వస్తుండో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏటి పరిస్థితో తెలియదు, ఒక్కసారి చర్చికి రామ్మా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, దేవుని పిల్లలైన సంఘ బిడ్డలు అందరూ ప్రార్థన చేస్తారు, దయచేసి చర్చికి రా అమ్మా అన్నారు స్నేహితులారా. వెంటనే నా భార్య మా ఆయన కొట్టేస్తాడండి, రేపొద్దు మా ఆయన్ని అడుగుతాను అన్నది. మా ఆయన్ని అడుగుతాను, తెల్లవారు నన్ను అడిగింది, ఏమండి యేసుప్రభు అంటండి చర్చికి వెళ్దాం పదండి, వాళ్ళు వచ్చి చెప్పారండి అంటే నా భార్యని గట్టి కొట్టానండి. నీకు బుద్ధి ఉందా లేదా? మనకెందుకు యేసుప్రభు, మన కులమేటి, మన కాపులము, మన నాయుడులము, మనకెందుకు యేసుప్రభు అని నా భార్యని గట్టి కొట్టానండి. మీరు నమ్మండి, తాగేసి రోడ్డు మీద పడిపోయినప్పుడు కులమొడ్డు రాలేదండి, ఒంటి మీద షర్ట్ లేకుండా త్రాక్కొని తిరిగినప్పుడు కులమొడ్డు రాలేదా? నా చంటి పెట్టని చంపుకున్నప్పుడు కులమొడ్డు రాలేదా? యేసుప్రభు అనేసరికి కులమొడ్డు వచ్చిందండి. మనకెందుకు యేసుప్రభు, మనకెందుకు యేసుప్రభు అని. కానీ నా భార్య కన్నీటితో ప్రార్థన చేసింది. వినండి స్నేహితులారా, ఎంత పెద్ద గాలి తుఫాన్ అయినా ఒక్క చినికితోనే ప్రారంభం అవుద్దండి. ఎంత పెద్ద గాలి తుఫాన్ వచ్చినా ముందు ఒక్క చినుకు పడే తర్వాత గాలి తుఫాన్ వస్తుందండి. భోజనం ఎంత పెట్టుకున్నా ముందు ఒక ముద్దే మనం తింటామండి. ఎంత అపార్ట్మెంట్ అయినా ముందు ఒక మెట్టే ఎక్కుతాం స్నేహితుడా. ఎంత మన జీవితంలో సరిగ్గా ప్రార్థన రాకపోయినా వచ్చిరాని ప్రార్థనతోనే మన జీవితం కూడా ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కన్నీటితో నా భార్య అడిగింది, ప్రభువా మీరు నిజమైన దేవుడైతే నా భర్తను మార్చండి అయ్యా, మార్చండి అయ్యా, మార్చండి అయ్యా అంటే కొన్ని రోజులైంది నా హృదయం తెరవబడి అంటే నా భార్య దగ్గరికి వెళ్ళాను. వరము యేసుప్రభుని నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి వాళ్ళు చెప్పారండి అన్నది. వెంటనే చర్చికి వెళ్ళాము. కొన్ని రోజులు అయ్యింది, ఆత్మీయ సేవకులు నాకు బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం తీసుకోండి కానీ నా బ్రతుకు మారలేదండి. రొట్టె ద్రాక్షను తీసుకునేవాడిను, ఆయన శరీరమైన రక్తము తీగా ఉంటుందని తీసుకునేవాడిను. ఆదివారం తీసుకునేవాడిని, సాయంత్రం మ్యాట్నీ సినిమా, బ్లాక్ టికెట్లు అమ్ముకోవడం, అబద్ధాలు ఆడటం, సినిమాలు చూడడం ఇష్టానుసారంగా. మీకు తెలియదు కానీ అన్నీ నేను చెప్పలేను, కానీ అంత దరిద్రం అనిపించానండి. ఆయన కృప నా మీద ఉంది కాబట్టి బ్రతికిపోయాను. కానీ ఇప్పటికి ఎన్నిసార్లు నా జ్ఞాపకాలు కూడికి అయిపోయినా తెలియదు. ఈ రాత్రి సమయంలో నా ప్రియమైన దేవుని పిల్లలారా, నా యేసుప్రభు ఎరగిన పిల్లలారా, మీకు కూడా ఒకే మాట చెప్తున్నాను, ఏ పరిస్థితిలో ఉన్నారో దిగులు పడొద్దు. ఆమేన్ చెప్పండి ఒక్కసారి. నా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి పంపిస్తున్నారండి. ఒక మంచి మాట చెప్తాను వినండి స్నేహితులు, అబద్ధం ఆడొద్దు. ఎంతమందికి అప్పు ఉందో చేయొద్దండి. ఎవరికి అప్పులు లేవా సార్? ఎవరికి అప్పులు లేవా? మీకు దేవుడు చెప్పారండి ఆ మాట. నేను ఈరోజు మీకు నేను హృదయపూర్వకంగా ప్రకటించి నేను వెళ్తాను స్నేహితులారా. ఎంతమంది ఇంట్లో నెమ్మది లేదో చేయొద్దండి ఒక్కసారి. నా ఇంట్లో నెమ్మది లేదండి అయ్యని నేను అసలు ఈ మెసేజ్ నేను ఎప్పుడు చెప్పనండి. నా గురి, నా ఆలోచన, నా తలంపులు రెండో రాకడ ఎక్కడికైనా ప్రభు అదే చెప్తాను, అదే సిద్ధపడు. కానీ ఈరోజు అన్యులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఆదరించడానికి ఈ మాటలు ప్రభు చెప్పించుతున్నారు. ఎంతమందికి అప్పు ఉందో స్నేహితులారా? ఎంతమందికి ఇంట్లో నెమ్మది లేదు? ఎంతమంది పిల్లలతో అసమాధానంతో ఉన్నారు? చాలా ఇబ్బందుల్లోనూ ఇరుకుల్లోనూ మనశ్శాంతి లేదండి. ఏదో పరిస్థితులు బాగలేదు, ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నామండి. అస్సలు పరిస్థితి బాగలేదు అన్నోళ్ళు నా యేసయ్య దైవాలు చెప్తున్నాను స్నేహితులారా, మీ పరిస్థితి తారుమారు చేసే దేవుడు నా యేసు ప్రభు. హల్లెలూయా. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజు కన్నీరు కార్చి ఏడుస్తుంది నా భార్య. అయ్యో రొట్టె ద్రాక్ష తీసుకుంటున్నాడే, బాప్తిసం తీసుకుంటున్నాడే, చర్చికి వస్తున్నాడే. బుద్ధి మారలేదు ప్రభువా, మారు మనసు లేదు ప్రభువా. ద్రాక్షసం తీసుకుంటాడు ప్రభా, బాప్తిసం తీసుకుంటాడు ప్రభా, మారు మనసు లేదు. నా భర్తను దర్శించండి ప్రభా అని కన్నీటితో ప్రార్థన చేసింది స్నేహితుడా. కన్నీటితో ప్రార్థన చేసిన తర్వాత కొన్ని రోజులు అయ్యింది, ఇంకా నా బ్రతుకు మారలేదు. ఇంకా రెట్టింపు అయిపోయింది. త్రాగడము, సినిమాలు, షికార్లు, అప్పు ఇచ్చినట్టు చచ్చిపోవాలని కోరుకుండేవాడిని. ఇప్పుడు డ్వాక్రా ఉంది, అప్పుడు స్పందన ఉండేది. స్పందన డబ్బులు తీసుకునేవాడిని. ఎక్కడ పెడితే అక్కడ అప్పులు చేసేవాడిని, ఎక్కడ పెడితే అక్కడ అప్పులు చేసి లాస్ట్కి 2005 సంవత్సరం సెప్టెంబర్ 12 2వ సోమవారం ఈవేళ రోజేనండి. సెప్టెంబర్ 12వ తారీఖు 2005 సంవత్సరం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరుగుతుందండి. నా భార్యకి నాకు ఎన్కౌంటర్ జరుగుతుంది. పైన పరిశుద్ధాత్మ దేవునికి మాకు ఎన్కౌంటర్ జరుగుతుంది. ఆ రోజు ముందు రోజు నుంచి కూడా, ఆ ముందు రోజు 4-5 రోజులు ముందు నుంచి కూడా కన్నీరు కాచి ఇంటి ముందుకు వచ్చి అప్పులోళ్ళు తిడుతున్నారండి.
నా డబ్బులు తినేసి ఏమైపోయారా, ఒరే ఇంట్లోంచి బయటికి రారా, నా చిన్న పిల్లలండి బయటికి వెళ్ళి మా నాన్నగారు లేరండి, నేను ఇంట్లోనే ఉండేవాడిని, బీరువా వెనక్కి వెళ్ళిపోయేవాడిని, మంచం కిందకి దాగుండిపోయేవాడిని, అప్పులో తిడతారని బాప్తిసం తీసుకొని యేసు ప్రభుకి చెడ్డ పేరు తెచ్చి, సంఘానికి చెడ్డ పేరు తెచ్చి, సేవకులకు చెడ్డ పేరు తెచ్చి, ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా, మంచి కొడుకుగా, లేకపోతే ఒక మంచి స్నేహితుడిగా కూడా నా జీవితం నాశనం చేసుకోననే తప్ప ఆ రోజు నా భార్య ఒకే మాట అన్నది, అయ్యా చర్చికి వెళ్తాను కానీ మీకు మారు మనసు లేదండి, రొట్టె ద్రాక్ష తీసుకుంటాను కానీ మారు మనసు లేదండి, యేసు ప్రభు నమ్ముకున్నా మారు మనసు లేదండి. ఇంటి ముందుకు వచ్చి అప్పులో తిడుతున్నారండి. 2,75,000 2005లో అప్పు అంటే సామాన్య విషయం కాదండి. ఈరోజు 20 లక్షలతో సమానం అది. ఇంటి ముందుకు వచ్చి అప్పులో తిడుతున్నారు. ఎలా తిట్టారంటే మామూలు కాదు. ఉదయం 11 గంటలకు ఒకడు వచ్చాడు, 12కి ఒకడు వచ్చాడు. ఎంత అబద్ధాలు ఆడిసాను తెలుసండి వాళ్ళ దగ్గర. మీకు ఎందుకండి రెడ్డి గారు రేపు కట్టిస్తాను, మీకు ఎందుకండి రాజు గారు, ఒక రాజులు రెడ్డులు 11 గంటలకు మరి బస్సు టైం వాచి చూసేవాడిని కాదు. 11 గంటలకు వస్తే రెడ్డి గారు, 12 గంటలకు వస్తే రాజు గారు, 1 గంటలకు వస్తే ఇంకొకడు, 2 గంటలకు ఇదే నా బాధ. కృంగిపోయాను స్నేహితులారా, కరిగిపోయాను స్నేహితులారా. ఆ రోజు యేసు ప్రభుని అడిగాను. నా భార్య అన్నది, ఈ రాత్రి చనిపోందాం పదా, పురుగుల మందు తెచ్చి త్రాగిద్దాం, లేకపోతే ట్రైన్ కింద తలపెట్టి చనిపోందాం పదా, మీరు మరి మారరండి, మీ బ్రతుకు మారదు, యేసు ప్రభుని నమ్ముకున్నా మీరు మారరండి బాబు, వద్ది బ్రతుకు, 2 పిల్లలు మీరు నేను నలుగురిని చనిపోందాం పదండి అన్నదండి. ఆ రోజు ఉదయం 9 నుంచి ఇది జరుగుతుంది. కరెక్ట్ 3 గంటలకు మోకరించాను నేను. ఆవేళ యేసు ప్రభువా, నువ్వు నిజమైన దేవుడు అయితే ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ప్రభా, నాతో మాట్లాడండి ప్రభా, నిజమే ప్రభా, నా భార్య మీద పుస్తులు తాడు దొంగతనం చేసి సినిమాలతో బ్లాక్ టికెట్లు అమ్ముకున్నాను, నా బిడ్డలు కూడా చంపుకోవడానికి సిద్ధపడ్డానయ్యా, ఒక్కరి దగ్గర విలువ లేదయ్యా, రోడ్డు మీదకి వెళ్తే త్రాగుపోతాడు, ఈ పనికి మీద వస్తాడు, ఒక 50 రూపాయలు అడుగుతాడు అనుకున్న సైడ్ అయిపోయారు ప్రభా. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి ఏ పని లేకపోయినా నన్ను చూసి ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళిపోయి, నేను పని ఉంది మేము ఊరు వెళ్ళాలని వెళ్ళిపోయారు ప్రభా. అయ్యా మీ పాదాలు పట్టుకుంటానయ్యా, మీరు నిజమైన దేవుడు అయితే, ఇలాగ అడిగానండి, మీరు నిజమైన దేవుడు అయితే, మీరు మాట్లాడే దేవుడు అయితే, మీరు జీవితాలు కట్టే దేవుడు అయితే, యేసు ప్రభువా ఈ రాత్రి మాట్లాడండి ప్రభా. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు, 2వ సోమవారం సెప్టెంబర్ 12వ తారీఖు 2005వ సంవత్సరం. ఆ రోజు పోకిరి గొప్ప స్పీడ్గా ఆడుతుంది విశాఖపట్నంలో మహేష్ బాబుని. అలా సినిమాలు చూసుకుంటూ ఇష్టానుసారం తిరుక్కుంటూ అసలు చాలా మాత్రం కూడా చలనం లేకుండా నా బ్రతుకు ఏమవుతుందో కూడా నాకు తెలియదు. ఎవరైనా అడిగితే ఏమైనా తెలుసా, ఆ 8 రోజులు బతికేస్తామండి, చచ్చిపోతే ఆవిడ చూశాడండి, 8 రోజులు ప్రతి ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలండి అనేవాడిని స్నేహితులారా. అన్నయ్య తమ్ముడు బాగుపడ్డారు, నాన్న బాగుపడ్డారు, అందరూ విడిచిపెట్టేశారు, దిక్కులేని వాళ్ళలాగా ఉన్నాను. ఆ పరిస్థితుల్లో వేసే కాలు పట్టుకొని ఆ రాత్రి 10:30 వరకు మధ్యాహ్నం 3 నుంచి ఏడ్చానండి. అయ్యా మీరు నిజమైన దేవుడైతే ఒక్కసారి మాట్లాడండి అయ్యా, మీ కాలు పట్టుకుంటానని ఏసయ్యా, ఒక్కసారి మాట్లాడండి అయ్యా, తెలుసో తెలియకో చాలా పాపాలు చేశానయ్యా, రొట్టె ద్రాక్ష తీగ ఉంటుందని తినేసోండి తప్ప నా ప్రభు దాని విలువ కూడా నాకు తెలియదు ఏసయ్యా, ఒక్కసారి నాతో మాట్లాడండి, మీ పేరు చెప్పుకొని బ్రతుకుతానయ్యా, ప్లీజ్ అయ్యా అనుకొని కన్నీరు కార్చి ఏడ్చాను స్నేహితులారా. క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు 3 దగ్గర ఏడ్చారు, నవ్వినట్టుగా ఎక్కడ లేదు. 3 దగ్గర ఏడ్చారు. ఆయన కాలు పట్టుకుని నేను మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు ఏడ్చి మీరు నమ్మండి, పక్కన ఏం జరుగుతుందో తెలియదు. నా 2 ఆడపిల్లలు ఆకలితో పడుకున్నారు పాపం, నా భార్య నా పక్కన ఏడుస్తుంది. మీరు నమ్మండి స్నేహితులారా, భర్త బ్రతుకు బాగోలేకపోతే భార్యకి చాలా ఇక్కట్లండి. ప్రతి ఒక్కరు కూడా చుక్కలు చూపిస్తారండి, మీరు నమ్మండి, నేను అనిపించి చెప్తాను. భర్త కరెక్ట్గా లేకపోతే భార్య బ్రతుకు బస్ స్టాండేనండి, తండ్రి కరెక్ట్గా లేకపోతే పిల్లల జీవితాలు బస్ స్టాండే. కుటుంబంలో భర్త కానీ కుమారుడు కానీ లేకపోతే తండ్రి కానీ కరెక్ట్ లేకపోతే ఆ కుటుంబానికి విలువ ఉండదు స్నేహితులారా. నా జీవితంలో అనుభవం అండి అవి. అలాంటి పరిస్థితుల్లో ఏడ్చాను. కరెక్ట్ 10:35 నిమిషాలు అయ్యింది. ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఒక అద్భుతమైన మాట చెప్తాను రండి. రాజులు 2వ గ్రంథం 3 మాటలు చెప్పి ముగించేస్తాను స్నేహితులారా. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము అలా తీసుకొని అలా ఉంచండి స్నేహితులారా. అందరూ బైబిల్ వైపు చూడండి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము మొదట 4 వచనాల్లో ఏముందంటే స్నేహితులారా, రాజులు 2వ గ్రంథం జాగ్రత్తగా ఆ రాత్రి యేసయ్య కాలు పట్టుకొని నేను కన్నీటితో ప్రార్థన చేశాను. నాతో మాట్లాడండి ప్రభా, నీ పేరు చెప్పుకుంటాను ప్రభా, ఈ అప్పుల నుంచి విడుదల చేయండి అయ్యా, విపరీతమైన అప్పులు అయిపోయినాయ్యా, ఇంటి ముందుకు వచ్చి అప్పులు తిడుతున్నారయ్యా, పరిస్థితులు బాగలేదయ్యా అనుకొని ఏడ్చాను స్నేహితులారా. మీరు నమ్మండి, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం దయచేసి అందరూ బైబిల్ తీసి అలా చూడండి అండి. అంతటి ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. మీ అందరికి ఒక ప్రశ్న స్నేహితులారా, భక్తిపరుడు ఎందుకు అప్పులైపోయాడు? సుమోషి గారు
చెప్పండి సార్. భక్తిపరుడు ఎందుకు అప్పులైపోయాడు? ఆవిడ వచ్చి ఏమంటుంది? అయ్యా నీ దోసడయ్యా, అయ్యా మంచోడయ్యా, భక్తిపరుడయ్యా, అప్పులైపోయాడయ్యా, నా 2 కొడుకులయ్యా. ఇశ్రాయేల్ ప్రజల్లో 18 సంవత్సరాలు దాటితే ఖచ్చితంగా బానిసగా తీసుకెళ్ళిపోతారండి. ఆ సాంప్రదాయం అది స్నేహితుల, యూదుల సాంప్రదాయం అది. 18 సంవత్సరాల వరకు ఎవరు టచ్ చేయరండి. 18 సంవత్సరాలు దాటితే ఖచ్చితంగా పట్టుకెళ్ళి ఆ బానిసగా ఉంచుకుంటారు. ఈమె ఏంటంటుంది? పరుగుని వెళ్ళింది. పరుగుని వెళ్ళి ఏమంటుంది? అయ్యా నా భర్త చనిపోయాడయ్యా, భక్తిపరుడయ్యా. మళ్ళీ అడుగుతాను మీకు, భక్తిపరుడు ఎందుకు అప్పులైపోయాడు? చివరిలో ఉన్నవాళ్ళు కూడా భక్తిపరుడు ఎందుకు అప్పులైపోయాడు స్నేహితుడా? అలాగ చదివాను ఎందుకు ప్రభు అంటే ప్రభు ఏమంటే ఒక్కసారి రారా, ఈ వాక్యం చూడండి స్నేహితుడు. 34వ కీర్తన 9వ వచనానికి రారన్నాడు ప్రభు. తీయండి ఒక్కసారి 34వ కీర్తన 9వ వచనం చూడండి, అక్కడ ఏముందో. 34వ కీర్తన 9వ వచనం ఏముంది తెలుసండి? ఏముందండి 34:9లో? అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. భక్తి ఉంది కానీ భయం లేదండి. చాలా మంది జీవితంలో భక్తి ఉంటుంది, భయం ఉండట్లేదండి. భయం లేకుండా అప్పు చేశానండి, భయం లేకుండా బాప్తిసం తీసుకోను, భయం లేకుండా దేవుని సన్నిధికి వెళ్ళవను. పాస్టర్ గారు అంటే భయం లేదు, సంఘ బిడ్డలంటే భయం లేదు, ఆత్మీయత తండ్రి అంటే భయం లేదు, విశ్వాసులంటే భయం లేదు, అసలు యేసుప్రభు అంటే నాకు భయం లేదు. ఆవిడ వచ్చి అంటుంది, అయ్యా నా భర్తయ్యా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, మీ భర్తలకు మీరు గౌరవించండి. ఆమె చెప్పండి ఒక్కసారి. ఏమంటుంది? చాలామంది ఏమంటారు తెలుసా? ఆ సచ్చినోడు సచ్చాడండి, అప్పులు మా మీద పడేసాడండి. భర్తలు తిట్టునోళ్ళు కుప్పల మీద ఉన్నారు, భార్యలు భర్త చనిపోతే. ఆడు సచ్చినోడు. ఇప్పుడు మాకు ఏం అర్థం అవడం, ఇల్లు అమ్మాలో తెలియదు, పిల్లల పరిస్థితి ఏంటో తెలియదు, నన్ను రోడ్డు ఎక్కిసాడండి. తాగి ఇష్టానుసారంగా అప్పులు చేసి సచ్చాడండి. ఇప్పుడు ఈ అప్పులు ఏం చెయ్యాలో అర్థం అవడం లేదండి అన్నారు చాలామంది భార్యలు. కానీ ఏమన్నదండి? నా భర్త అప్పులైపోయాడయ్యా, భక్తిపరుడయ్యా, అని భయం లేదయ్యా. మీరు నమ్మండి స్నేహితులారా, ఆ మంచి మనసు ఎలీషా గారు చూశారు ఆవిడలో. ఆమె చెప్పండి ఒక్కసారి. ఆ మంచి మనసు ఎలీషా గారు చూశారండి. అమ్మ భర్త గురించి ఏమనట్లేదు, కష్టాలు వస్తాయండి, ఇబ్బందులు వస్తాయండి. రోడ్డు మీద వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంటుందండి. కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉంటుందండి. కానీ ఈ స్త్రీలో ఉన్న మంచి లక్షణం ఏంటంటే స్నేహితులారా, ఆమెలో ఏం చూశాడంటే విధేయత చూశాడండి ఎలీషా గారు. వినయం చూశాడండి ఎలీషా గారు. ఏమంటాడు తెలిసిన 68వ కీర్తన 5వ వచనం కదా, విధవరాండ్రుల్ని దిక్కులేని వారట దేవుడు అండగా ఉంటాడంట. అది చూశాడండి ఎలీషా గారు. చూసిన వెంటనే ఏమంటాడు స్నేహితులారా, ఎలీషాకు మొర్రపెట్టింది. ఈరోజు నిజముగా మొర్రపెట్టిన వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. 145వ కీర్తన 10 నిజముగా మొర్రపెట్టింది, విధేయతతో దగ్గరికి వెళ్ళింది, చెయ్యి పట్టుకొని నిల్చున్న స్నేహితులారా, దైవజనుడి దగ్గరికి వెళ్ళి అది దైవజనుడు చూశాడు. నిజమేనమ్మా, నువ్వు మంచిదానిలా కనబడుతున్నావమ్మా, నీకు తెలుసు కదా ప్రభా, నా భర్త ఎంత భక్తిపరుడో నీకు తెలుసు కదా. 139వ కీర్తన 1వ వచనంలో నేను లేచుట, నేను కూర్చుండుట నీకు తెలుసును కదా అంటాడు అక్కడ భక్తుడు. ఇక్కడ కూడా ఈవిడ వచ్చి ఏమంటుంది? నీకు తెలుసు కదా నా భర్త ఎలాంటోడు, భక్తిపరుడే, కానీ భయం లేకుండా అప్పు చేస్తాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ టార్చర్ అయినా భరించగలం కానీ అప్పులు టార్చర్ భరించలేమండి. సేవకులారా, మీకు కూడా అప్పులు చేయొద్దండి, అప్పులు చేయొద్దు స్నేహితులారా, దేవునికి చెడ్డ పేరు తేవద్దండి. ఒకళ్ళు అన్య ప్రజలు ఎవరైనా సరే అప్పులతో మీరుంటే నా యేసయ్య నామములో చెప్తాను, మీ అప్పులు నా ప్రభు తీర్చునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకటి ఆవిడ విధేయత చూశాడు ఎలీషా గారు, రెండోది మొరపెట్టింది. మీరు నమ్మండి 18 అధ్యాయం 11, 12, 13 వచనాలు లోకాసు వార్త. ఇటువైపు ఒకడున్నాడు, ఇటువైపు ఉన్న ఆయన ఏమంటాడు? అయ్యా రొమ్ము కొట్టుకుంటానయ్యా, నేను పాపినయ్యా అంటాడు సొంకరై. పరిసైడు ఏమంటాడు? అయ్యా దశంభాగం ఇస్తానయ్యా, వారానికి ఉపవాసం ఉంటానయ్యా, అయ్యా ఆహా అయ్యా, అయ్యా ఓహో అయ్యా. వెంటనే ఏమన్నాడు? ఆడికంటే ఈ నీతిమంతుడు అనేసాడండి. 13 వచనం 18, 13 చూడండి కావాలంటే లోకాసు వార్త. తర్వాత చూడండి స్నేహితులుగా, ఎందుకంటే ఇద్దరు మొరపెట్టారు కానీ నిజముగా మొరపెట్టాడండి సొంకరై. అబద్ధంగా మొరపెట్టాడు. ఒకరు చేస్తే నిజం అయితే అవ్వచ్చు, కానీ గర్వం చోటు చేసుకుంది. యేసుప్రభు గారు గర్వం పనికిరాదండి. 16, 18 నాశనానికి ముందు గర్వం నడుస్తుందట సామెతల గ్రంథం. గర్వం అస్సలు పనికిరాదు. 26 అధ్యాయం 16 వచనం దినవృత్తాంతాలు 2వ గ్రంథం. ఉజ్జయ హృదయములో గర్వించగా 16 సంవత్సరాలకు రాజు బుద్ధి ఉండొద్దండి. 16 సంవత్సరాలు యవ్వనంలో రాజు అయిపోతే వెంటనే ఏం జరిగింది? గర్వం వచ్చింది.
కానీ ఎలీషా గారు ఆ తల్లి ఆ భర్త ఆ భార్య భర్తను కోల్పోయిన ఆ భార్యలో ఆ విధేయత చూశాడు. నిజముగా మొరపెట్టింది. స్నేహితులారు, నా హృదయపూర్వం చెప్తున్నాను, ఆ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10:30 వరకు నిజముగా మొరపెట్టాను. ఆయన కాలు పట్టుకొని ఏడ్చానండి. ఒకటి విధేయత చూశాడు ఆయన, ఒకటి విధేయత చూశాడు స్నేహితులు. రెండోది ఆమెలో ఉన్నది యథార్థత చూశాడు. ఆమెను చెప్పండి ఒక్కసారి. యథార్థత ఏమన్నారు చూడండి ఒకసారి. అక్కడ వచ్చిన ఏముంది? యథార్థత. నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదండి పాస్టర్ గారు, ఏమీ లేదు. అది యథార్థత అండి. మీకు ఒక మంచి ప్రశ్న వేస్తాను, జాగ్రత్త వినండి. మనం ఎవరిమైనా సరే వయసు చెప్పుకోవచ్చా, దాచుకోవచ్చా? యథార్థమైన జీవితం ఏంటంటే 15వ కీర్తన 1వ వచనంలో యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడంటే, అప్పుడు 2వ వచనంలో ప్రభు ఏమంటాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకునేవాడు. 5వ వచనం, 5 వచనాలు ఉన్నాయి 15వ కీర్తనలో. 5వ వచనంలో ఏముందంటే, ఇట్లాంటి వాడు ఎన్నడూ కదల్చబడడు. యథార్థత చూశాడండి ఎలీషా గారు. ఆమెలో యథార్థత చూశాడు. చెప్పండి, యథార్థంగా ఒక మాట అడుగుతాను. చాలామంది జీవితంలో వయసు చెప్పడానికి కూడా దాచేస్తారండి. మా నాన్న 86, ఎవరు అడిగిన 65 అంటాడు. ఇప్పటికి 86 అండి, 42లో పుట్టాడండి. చెప్తాడు 42 అండి. మరి అలా చెప్పకపోతే అవసరం అంటాడు. పోనీ ఆయన అన్యుడు స్నేహితుడు, క్రైస్తవులు. మనం మళ్ళీ చెప్తాను దైవజనులారా, మీకు కూడా అడుగుతాను, మనం వయసు చెప్పుకోవచ్చా, చెప్పుకోకూడదు? ఎక్కడుంది రిఫరెన్స్? ఎవరు చెప్పారు బైబిల్లో? వెరీ గుడ్ సార్, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 47 అధ్యాయం 7-8 వచనాల్లో ఫరో అడుగుతాడండి, బాబు నీ పరిస్థితి ఏంటి? ఏముందయ్యా, ఇప్పటికి 130 సంవత్సరాలయ్యా. ఎక్కడి నుండి వచ్చాడు ఆయన? ఎక్కడి నుండి వచ్చాడు? కనాన్ నుంచి ఎక్కడికి వచ్చాడు? ఐగుప్తుకి వచ్చాడు. ఐగుప్తులో ఎవరున్నారు? యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారు అయ్యా మా తండ్రి అయ్యా అని ఫరో గారికి పరిచయం చేస్తే అప్పుడు ఫరో అడుగుతాడు, నాన్న నీ వయసు ఎంత? 130 సంవత్సరాలు. ఫరో ఎన్ని రోజులు అక్కడ? యాకోబు గారు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 28వ వచనంలో ఉంటుంది. 47:28 ఆది కాండం ఏముంటుంది తెలుసా? 147 సంవత్సరాలు బ్రతికాడని ఉంది. అంటే 17 సంవత్సరాలు, 130 సంవత్సరాలకు వచ్చాడండి ఐగుప్తుకి. ఐగుప్తులో కొడుకు దగ్గర 17 సంవత్సరాలు బ్రతికాడు. ఆ కొడుకు కూడా తండ్రి దగ్గర 17 సంవత్సరాలు బ్రతికాడని 39:2 ఆది కాండంలో ఉంది. అంటే తండ్రి రుణము కొడుకు తీర్చుకున్నాడు. గట్టి చప్పులు కొట్టండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా అది యథార్థమైన జీవితం అండి. చాలామంది జీవితంలో యథార్థత లేదండి. యథార్థత లేకపోతే దేవుడు ప్రార్థన వినడండి. యథార్థంగా ప్రవర్తించిన వాడికి ఆయన ఏమేమి చేయక మానడు. 84వ కీర్తన 12వ వచనం, యథార్థ హృదయాలు ఆయనకి ఇష్టలంట, సత్యవర్తనలు ఆయనకి ఇష్టలంట. ఈమె యథార్థం చేయాలి. అయ్యా నా భర్త అప్పుల పాడైపోయాడయ్యా, అప్పుల పాడైపోయాడు, 2 కొడుకులు తీసుకెళ్ళిపోతాను అయ్యా, అప్పులోనే వచ్చాడయ్యా, మీ పాదాలు పట్టుకున్నాయా, ఏదో ఒకటి చెయ్యండి అంటే మొట్టమొదటిగా విధేయత చూశాడు. రెండోది మొరపెట్టినప్పుడు, ఇది వివరించాలంటే మంచి మెసేజ్ స్నేహితులారా. రెండోది మొరపెట్టినప్పుడు, అమ్మ నేను విన్నానమ్మా, నాకు అర్థమైందమ్మా, సర్లే నీ ఇంట్లో ఏముంది? నా స్నేహితులు నేను కూడా అడుగుతున్నాను యేసయ్య నామంలో, మీ ఇంట్లో ఎన్ని అప్పులు ఉన్నాయి? మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి? మీ పిల్లల పరిస్థితి ఎలాగుంది? యేసు నామంలో చెప్తున్నాను స్నేహితులారా, నా ప్రభు చెప్పిన మాట చెప్తున్నాను. ఏ విషయంలో దిగులు పడకండి. కొట్టని చప్పట్లు ఒక్కసారి. నా ప్రభు అవకాశం ఇస్తున్నారు స్నేహితులారా. మీ అప్పులు దూరం అవ్వను గాక. మీరు నమ్మండి, అసలు అప్పులు వస్తే నేను ఎక్కడికి వెళ్ళి ఎత్తనండి. నీకు అప్పులా, నీకు తిప్పలా, నీకు కప్పలు, ఇవన్నీ అనవసరం. ప్రభు తీరుస్తారు. కానీ ఒకటే, యథార్థమైన జీవితం ఉండాలి. రెండోది మొర్రపెట్టాలి ఆయన దగ్గరికి వచ్చి. మూడోది తలుపు వేసుకోమని ఉంది ఆ కింద వచనంలో. 6:6 మత్తయి సువార్త. లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని కన్నీటితో ప్రార్థన చేసిన వెంటనే అప్పుడు చూడండి స్నేహితులు, కింద వచనంలో 5వ వచనంలో ఏముందంటే, ఆయన అతని యొద్ద నుండి పోయి తానును కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలోని నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంటే అర్థం ఏంటంటే స్నేహితులారా, విధేయతలో, యథార్థతలో, ప్రార్థనలో నా ప్రభు ఆశీర్వాదం ఉంటుంది. కొట్టని చెప్పట్లు ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే ఆశీర్వాదం పొందుకుందండి, వెంటనే దీవెన పొందుకుందండి, వెంటనే కృప పొందుకుందండి, వెంటనే ఆయన ఎంత ఆశీర్వదించబడ్డది. అప్పుడు మీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా దేవుడు ఏం కోరుకుంటాడు తెలుసా? ఆశీర్వాదం నీకు ఇచ్చిన తర్వాత, నా ప్రియమైన దేవుడు చివరిలో ఉన్న కూడా ఈ మాట చెప్తున్నాను,
3 గంటల నుంచి ఆయన కాలు పట్టుకున్నాను. నిన్న ఈరోజు మొన్న ఈ మీటింగ్కి వచ్చినప్పుడు, అయ్యా బోయాజు గారు నాయన ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి, అయ్యా దైవజనులు అందరూ విపరీతమైన బిజీగా ఉన్నా సరే దైవజనులు అందరూ వస్తున్నారు ప్రభా, నీ పిల్లలు వస్తున్నారు ప్రభా, అన్య ప్రజలు వస్తున్నారు ప్రభా, ఒక కార్యం చేయండి అయ్యా, నేను పనికి మళ్ళీ నేను వేస్ట్ క్యాండిడేట్ అయ్యా, మీరు నాలో ఉండే మీరే మాట్లాడండి ప్రభువా. దేవునికి స్తోత్రం కలుగునగాక. వెంటనే ఎప్పుడైతే ఆమె వచ్చి విధేయత, ఆ ప్రార్థన, ఆ మొర పెట్టడం, ఆమె యథార్థత దేవుడు చూశాడో వెంటనే ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఏం జరిగింది తెలుసండి? 7వ వచనం, ఆమె దైవజనుడి వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు పోయి నీవు ఆ నూనెని అమ్మి నీ అప్పు తీర్చి మిగతా దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని చెప్పాను. ఈ వాక్యానికి అర్థమేంటి తెలుసండి? ఆశీర్వాదం పొందుకున్న తర్వాత కృతజ్ఞత కలిగి ఉండాలి. కొట్టని చప్పట్లు ఒక్కసారి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశీర్వాదం పొందుకున్న తర్వాత కృతజ్ఞత కలిగి బ్రతకాలి స్నేహితుడా. కృతజ్ఞతతో వచ్చింది స్నేహితుడా, వచ్చి అంటుంది ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి. స్పష్టంగా ఉంది వాక్యం. దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఆ రాత్రి మీరు నమ్మని ముగించేస్తాను జాగ్రత్తగా స్నేహితుడా. ఈ మాటలు కూడా నాకు అప్పటికి తెలియదండి, ఈ వాక్యం కూడా నాకు అప్పటికి తెలియదండి. అప్పులతో ఉన్న వాళ్ళు దేవుడు విడుదల చేస్తారు. అసమాధానంతో ఒకరోజు ఏం జరిగిందండి స్నేహితులుగా? సౌలు తరుముతాడు. జాగ్రత్తగా సమూయేలు 1 గ్రంథం 21 అధ్యాయంలో సౌలు తరుముతాడు. వెంటనే 22 అధ్యాయంకి వచ్చారు. అదుల్లాం గుహలోకి దావీదు గారు వచ్చారు. దావీదు గారికి వచ్చారు. అక్కడ 1వ వచనం 2వ వచనం ఉంటుంది. సమూయేలు 1 గ్రంథం 22 అధ్యాయంలో అప్పులతో ఉన్నవారు, అసమాధానంతో ఉన్నవారు, ఇబ్బందులతో ఉన్నవారు, పరిస్థితులు బాగలేని వారు 400 మంది ఎక్కువ తక్కువ వచ్చి దావీదు దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి ఆ కష్టాలన్నీ చెప్పుకున్నారంటండి. అప్పుడు వాక్యం ఉంటుందండి 4వ వచనంలో, మీరు నమ్మండి స్నేహితురా, వారందరికీ దావీదు అధిపతి ఆయను. చప్పట్లు కొట్టండి ఒక్కసారి స్నేహితులారా. ఒక క్రైస్తవుడా, ఒక దేవుని బిడ్డ, ఒక దైవజనుడా, దేవుని సంగమా, మీ దగ్గరికి ఎవరు వచ్చినా, మీరు కష్టాల్లో ఉన్నా, మీరు ఇబ్బందుల్లో ఉన్నా, మొన్న మీరు నమ్మండి 4 రోజులు అవుద్ది, ఒక ఆవిడ ఫోన్ చేసింది, అవనొస్తురాలు, అయ్యా నాకు 2 పిల్లలయ్యా, నా భర్త అస్సలు త్రాగిపోతాయ్యా, మీ సాక్ష్యం విన్నానయ్యా, నేను చనిపోతానయ్యా, నేను వెళ్ళిపోతానయ్యా ట్రైన్ కిందకి. అనకాపల్లి దగ్గర స్నేహితురాడు తాడేని ఊరు ఉంది, తాడి దువ్వాడ అనకాపల్లి, అక్కడికి నేను వెళ్ళిపోతానయ్యా, నేను చనిపోతానయ్యా, భర్తతో పడలేకపోతానయ్యా, 10 సంవత్సరాలు బట్టి నన్ను హింసించేస్తాడయ్యా, మేము గాజువాతలో ఉంటున్నామయ్యా. వెంటనే ఎందుకైనా మంచిదని ఫోన్ చూసేసరికి మీ సాక్ష్యం వచ్చిందయ్యా, నేను చనిపోయిన దాన్ని నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతానయ్యా, నా గురించి ప్రార్థన చెయ్యండి అయ్యా అన్నది. మీరు నమ్మండి, ఏ అసమాధానంతో ఉన్నా, ఏ అప్పులతో ఉన్నా, ఏ పరిస్థితులు బాగలేదన్నా, భర్త విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, అనారోగ్యం విషయంలో కానీ, ఏ పరిస్థితుల్లో ఉన్నా నా యేసయ్య నామములో చెప్తున్నాను, మీ అందరినీ దీవించి నా ప్రభు ద్వారపరచునుగాక. కానీ ఒకటి, కృతజ్ఞత ఉండాలి. ఆశీర్వదించబడింది నీకు కృతజ్ఞత ఉండాలండి, విధేయత ఉండాలి స్నేహితులారా, మొర్రపెట్టే మనసు ఉండాలి స్నేహితులారా. దేవునికి తెలుసండి, నిజముగా మొర్రపెడుతున్నావా, అబద్ధముగా మొర్రపెడుతున్నావా, అసలు పరిస్థితి ఏంటన్నా నా ప్రభువుకి తెలుసు స్నేహితులారా. మీరు నమ్మండి, యెహోవా యందు భయమట పవిత్రమైనదట, అది నిత్యము నిలుస్తుందట. 19:9 కీర్తనలో యెహోవా యందు భయము పవిత్రమైన భయము, అది నిత్యము నిలుస్తుందట. 28:14 ఏముంటుందని, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడాని స్నేహితుడా. ఆ భయము, ఈ భక్తి ఎప్పుడు ఉంటుందో మీరు నమ్మండి, మీ కుటుంబం దీవించబడునుగాక. హల్లెలూయా. ఆ రాత్రి ప్రభు కాలు పట్టుకొని ప్రార్థన చేశాను. ప్రభు మాట్లాడారు, అశోక్ జాగ్రత్త, ఈ సృష్టికర్తను నేను, యేసుక్రీస్తుని నేను తప్ప దేవుడు లేడు. 5 నిమిషాల్లో ముగించేస్తున్నానండి. నేను తప్ప దేవుడు లేడు, నువ్వు కరెక్ట్గా ఉండు. మీరు నమ్మండి, ఆ రాత్రి ఇంట్లో పిడికిడి బియ్యం లేవండి. నా ఆడపిల్ల డ్రాయర్ కొనడానికి దిక్కు లేదండి నాకు. అందరూ విడిచిపెట్టేశారు స్నేహితులారా. ఆయన కాలు పట్టుకొని ఏడ్చాను. అప్పులు తీర్చండి ప్రభా. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, నా యేసయ్య శ్రీమంతుడండి. ఆమె చెప్పండి ఒకసారి. తిమోతి రాసిన 1 పత్రిక 6:15 ప్రకారంగా నా యేసయ్య శ్రీమంతుడు. మహేష్ బాబు కాదండి, యేసుబాబు. పక్కన చెప్పట్లు ఒక్కసారి దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రీమంతుడా, అప్పులు తీర్చండి ప్రభా. శ్రీమంతుడా, అసమాధానంగా ఉందయ్యా, నెమ్మది లేదయ్యా, పిల్లలయ్యా, ఎటు చూసినా చీకటనయ్యా, ఎటు చూసినా వ్యతిరేకమేనయ్యా, అందరూ విడిచిపెట్టేశారు యేసు ప్రభు అనుకుని కన్నీటితో ప్రార్థన చేశాను. ప్రభు మాట్లాడారు. వెంటనే వెళ్ళేసరికి మాస్టర్ గారు అన్నారు, నువ్వేం పని చేస్తున్నావు అన్నారు. నేను అన్నాను, వైజాగ్లో KGH క్యాంటీన్లో నేను చిన్న వంట మాస్టర్గా పనిచేస్తున్నాను సార్ అన్నాను. అయితే చిన్న టిఫిన్ సెంటర్ పెట్టన్నారు సార్. రూపాయి లేదు అయ్యగారు అన్నాను. మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను. మీరు నమ్మండి, తలుపు మూసి, ఇక్కడ అదే మాట ఉంది, తలుపు మూసి 2 పిల్లలతో
6:6 మత్తయి సువార్త ప్రకారంగా నా ఇద్దరు పిల్లలతో నేను నా భార్య ఆ రాత్రి అంతా ఏడ్చామండి. మీరు నమ్మండి, మామూలు ప్రార్థనకి కన్నీటి ప్రార్థనకి చాలా తేడా ఉంది. మామూలు టైం చేసిన ప్రార్థనకి తెల్లవారు 3 గంటలు చేసిన ప్రార్థనకి చాలా 11:35 రోమపత్రికలో మొదటగా ఆయనకి ఇచ్చే ప్రతిఫలం పొందలేని వాడు ఎవడు అని అక్కడ వాక్యం స్పష్టంగా ఉంది స్నేహితులారా. కన్నీరు కాచి ఏడ్చాను. 4 అప్పుడు మళ్ళీ ప్రభు మాట్లాడారండి. 4 గంటలకు నాన్న నేనున్నాను రా, నేనే నీ ఆస్తిని రా, దిగులు పడుకుని నీకు డబ్బులు ఇస్తాను, చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకున్నారు. అప్పుడు మీలాటోళ్ళతో దేవుడు ప్రేరేపించి 23,000 నా చేతులు పెట్టారండి. ఆ 23,000తో చిన్న టిఫిన్ సెంటర్ పెట్టాను. ఒక్క పూట వ్యాపారమే. విపరీతమైన భయంతో బ్రతుకుతానండి. చిన్న అబద్ధం ఆడకుండా, ఎవరితో బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అందరిని గౌరవిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతికితే జాగ్రత్తగా బ్రతికి ఆయన కాలు పట్టుకొని దేవుని పాదాల దగ్గర సంఘంలో సేవకుడితో పాటు నమ్మకంగా పరిచర్య చేసి జాగ్రత్తగా ఉన్నాను. మీరు నమ్మండి, నా యేసయ్య ఆ విధేయత చూశాడు, నా యేసయ్య ఆ యథార్థత చూశాడు, నా యేసయ్య ఆయన కృతజ్ఞతగా బ్రతికాను, నా యేసయ్య నన్ను నా బిడ్డని ఈరోజు ఆశీర్వదించారు. ఆమేన్. వెంటనే 2,70,000 అప్పు తీరిపోయింది. 2022 9 లక్షలు అప్పు చేశాను నా బిడ్డ వివాహానికి. 2022 ఇది 2026 పూర్తిగా అవ్వలేదు. 23, 24, 25 3 సంవత్సరాల్లో 9 లక్షల అప్పు దేవుడు తీర్చారు. కొట్టని చప్పట్లు ఒక్కసారి మళ్ళీ కొట్టని చప్పట్లు అంతే. యేసు నామములో నువ్వు మంచి పనికి అప్పు చేయి, నా ప్రభు తీర్చునుగాక. నీ బిడ్డ విషయంలో అప్పు చేయి, పర్వాలేదు, ప్రభు తీరుస్తారండి. కానీ ఇష్టానుసారంగా భయం లేకుండా, కానీ భక్తి ఉంటే దేవుడు యాక్సెప్ట్ చేయరండి. భయము భక్తి. భయం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఆయన మీద ఆధారపడి బ్రతకడమే భక్తి. అది చూశాడు ఎలీషా గారి భార్యలోను. నిజంగా ఆయన మీద ఆధారపడడం అని భర్త. దానికి తగ్గట్టు నువ్వు కూడా విధేయత చూపించవమ్మా. దానికి తగ్గట్టు నీకు కన్నీటి ప్రార్థన ఉందమ్మా. దానికి తగ్గట్టు నీ బిడ్డలు కూడా నీ దగ్గరే ఉన్నారమ్మా. నీలో మంచి మనసు ఉందమ్మా. చాలామంది భర్తలు తిట్టిన భార్యలు ఉన్నారమ్మా. నువ్వు భర్తను కూడా తిట్టట్లేదమ్మా, మంచిదానివమ్మా. అది ఎలీషా గారు చూశారండి. వెంటనే అద్భుతం జరిగింది. నా 2,70,000 దేవుడు అప్పు తీర్చారు. విశాఖపట్నం సొంత ఇల్లు కట్టుకున్నాను. మీరు నమ్మండి, కొత్త కారు దేవుడు ఇచ్చారు. నా ఇద్దరు బిడ్డలు కూడా వివాహం చేయడానికి ప్రభు కృప ఇచ్చారు. ఈరోజు నా ఆస్తి 66 కోట్లు. కొట్టని చప్పట్లు ఒక్కసారి దేవునికి స్తోత్రం కలుగునగాక. నమ్మండి మీరు అంతే. నా ఆస్తి ఈరోజు 66 కోట్లు అండి. పాత నిబంధన 39, కొత్త నిబంధన 27. బైబిలే నా ఆస్తి. కొట్టని చప్పట్లు ఒక్కసారి దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు కోటీశ్వరులేనండి. మొన్న యూట్యూబ్లో ఒక ఆవిడ ఫోన్ చేసింది, అయ్యా ఒక 5 లక్షలు ఇవ్వండి, మా ఆయన రిటైర్ అయితే ఇచ్చేస్తామని. నేను అన్నాను, పక్కన ఎక్కడ ఉంటాను అమ్మంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్నది. పక్కనకి వెళ్ళమ్మా, 200 ఇవ్వు, నీకు 66 కోట్లు ఇచ్చేస్తున్నాను అన్నాను. 200కే బైబిల్ వచ్చేద్దాం. ఇప్పుడు ఫోన్ చేస్తే ఒట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడండి, స్థితి మొత్తం మార్చగలడండి. కానీ ఒకటే, యథార్థంగా ఉండాలి. దేవుడు అడుగుతున్నారండి, మీరు ఇలా చెయ్యండి, మీ అప్పులు తీరిపోతే అడగండి. 2026లోనే మీ అప్పులు తీరిపోవునుగాక. మీరు ఏ విషయంలో దిగులుపడదు. భార్య కొన్ని రోజులే ఉంటుందండి, భర్త కొన్ని రోజులే ఉంటాడండి, కానీ నా యేసయ్య నిరంతరము ఉంటాడండి. భర్త ఎన్ని రోజులు ఉండడు. నిజం చెప్తున్నాడు, నేను ముందు వెళ్ళిపోవచ్చు, నా భార్య ఉండిపోవచ్చు, లేకపోతే నా భార్య ముందు వెళ్ళిపోవచ్చు, నేను ఉండిపోవచ్చు. ఆలోచించండి స్నేహితులారా. కానీ యేసు ప్రభు 54:5 యెషయా గ్రంథం ప్రకారంగా నిన్ను బలపరిచిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కన్నీరు గాచి ఏడ్చని ముగించేస్తానులేండి. చూడండి, 2 గంటలు చెప్పవలసిన మెసేజ్ 45 నిమిషాలు నేను ఎంత నెత్తి కొట్టుకోవాలి చెప్పండి. పోనీ బోయాజు గారు, నా హృదయపూర్వకమైన వందనాలు మీకు. ఆమె చెప్పండి ఒకసారి, ఆమె చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. హల్లెలూయా. ఆలోచించండి స్నేహితులారా. మీరు యేసుక్రీస్తు నమ్మలేని బిడ్డలు మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను. మీ పిల్లల విషయంలో దేవుని పాదాల దగ్గరికి రండి. మీ భర్త విషయంలో దేవుని పాదాల దగ్గరికి రండి. మీ విషయంలో దేవుని పాదాల దగ్గరికి రండి. ఈ భూమి మీద మీకు ఆశీర్వాదం ఉంటుందండి. ఈ భూమి మీద మీకు కృప దొరుకుతుంది. ఈ భూమి మీద మీకు అన్నీ దొరుకుతాయి. కానీ పరలోకం దొరకాలంటే మీ పాపాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలండి. నా చేతులు జోడించి చెప్తున్నాను, అక్క, చెల్లి, అమ్మ, ఆడపిల్లలారా, అదే మగపిల్లలారా, పెద్దోళ్ళారా, అన్నయ్య, తమ్ముడు, మీకు కూడా చెప్తున్నాను, యేసు ప్రభు ఉంటేనే ఈ ఆశీర్వాదాలండి. యేసుప్రభు ఉంటేనే ఈ దీవెనలండి. యేసుప్రభు ఉంటేనే ఈ కృప అండి. యేసుప్రభు ఉంటే ఈ వాత్సల్యత. యేసుప్రభు ఉంటే ఈ సమాధానం. స్నేహితులారా, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒకప్పుడు అశోక్ గాడు, ఈరోజు అశోక్ గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా 2 బిడ్డలు ఈరోజు సెటిల్ అయిపోయారండి.
నా భార్య ఈరోజు సంతోషంగా ఉంది, నా ఇంట్లో ఈరోజు సమాధానంతో ఉన్నానండి, ఈరోజు నా ఇంట్లో నెమ్మదిగా ఉందండి, నేను హ్యాపీగా ఈరోజు పడుకుంటాను, నాకు దర్జాగా ఉంది. ఎందుకంటే నా ప్రభు దగ్గర నా హృదయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:21 దేవుని యందు ధైర్యం ఎప్పుడు వస్తుంది తెలుసండి, మన హృదయము ఏ విషయంలో దోషారోపణ చేయని ఎడల దేవుని యొద్ద నువ్వు ధైర్యంగా ఉంటుందని ఉంది అక్కడ వాక్యం. ధైర్యంగా ఉన్నాను ఈరోజు, నాకు నెమ్మది ఉందండి, ఒక్క రూపాయి ఇప్పుడు అప్పు లేదు నాకు. ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి ఒక్కసారి. ఒక్క రూపాయి అప్పు లేదు. ఆలోచించండి స్నేహితులారా. కానీ నా ప్రభు ఏదైనా చేయగలడు. రక్షణ పొందండి స్నేహితులారా. యేసు ప్రభు దగ్గర రండి, కుటుంబంతో రండి, రక్షణ పొందండి, పాపాలు ఒప్పుకోండి. యేసు ప్రభా నువ్వే దేవుడు అయ్యా, నేను నమ్ముతానయ్యా. అశోకులాట త్రాగబోతు నేను ఒక్కడే కాదు, చాలామంది త్రాగబోతులు దేవుడు మార్చాడు, చాలామంది దొంగలు దేవుడు మార్చాడు, చాలామంది వ్యభిచారులు దేవుడు మార్చాడు. చెప్పుకుంటూ వెళ్ళిపోతే బైబిల్లో చాలామంది ఉన్నారు స్నేహితులారా. కానీ నా యేసయ్య దయ వల్ల భయముగానే మన జీవితంలో ఉంటే భక్తి చెల్లుబాటు అవుతుంది. ఆమెను చెప్పండి ఒక్కసారి. 22:12 ఆదికాండంలో యేసయ్య ఏమన్నాడండి, నువ్వు ఒక్కగానే ఒక కొడుకు కూడా ఇవ్వడానికి కూడా నువ్వు తెగించా కాబట్టి దేవుని యందు భయం నీలో ఉందంటున్నాడండి అక్కడ 22:12 ఆదికాండంలో. ఒకే ఒక్క కొడుకు నువ్వు చూడటం కూడా అసలు ఏమాత్రం కూడా నువ్వు చెల్లించలేదు. దేవుని భయం నీలో ఉంది. దేవుని భయం ఉండాలి సార్. భర్త భయం ఉండాలండి, భార్య భయం ఉండాలండి, తల్లిదండ్రుల భయం ఉండాలండి, దేవుని వాక్యం భయం ఉండాలండి. అమ్మో నా పక్కనే ప్రభు ఉన్నారు, నా ప్రార్థన జీవితం ఎలాగుంది, నా అబద్ధాలు ఎలాగున్నాయి, నా యథార్థత ఎలాగుంది, నా నీతి ఎలాగుంది, నా పరిశుద్ధత ఎలాగుంది. మీరు నమ్మండి, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారండి. ఆమె చెప్పండి ఒకసారి. యేసు ప్రభు నమ్మలేని పిల్లలారా, ముగించేస్తున్నాను. యేసు ప్రభు నమ్మలేని పిల్లలారా, యేసు ప్రభు నమ్మలేని వాళ్ళు చెయ్యొత్తండి ఒక్కసారి. ఏదో బోయాజు గారు పిలిచారండి, వచ్చామని వాళ్ళు చెయ్యొత్తండి. యేసు ప్రభు మాకు ఇంకా నేను నమ్ముకోలేదండి, ఇంకా నాకు రక్షణ లేదండి, నాకు ఇంకా బాప్తిస్మ లేదండి, ఆ యేసు ప్రభుత్వం మాకు సమాధానం లేదండి, కానీ కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో ఇబ్బందులతో ఉన్నాం. మీరు ఒక చేయడానికి సిగ్గుపడినా సరే నా ప్రభు మీకు దీవించి పంపిస్తున్నారు ఈరోజు. మీ అప్పులు దూరం అవునుగాక, మీ అసమాధానం దూరం అవునుగాక, మీ పిల్లలకి నా యేసయ్య గర్భఫలం దయచేయునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నాలా త్రాగుబోతుని ఎవరు మార్చారు? గట్టి చెప్పండి ఒక్కసారి. నాలట దొంగని ఎవరు మార్చారు? నాలట బికారోడిని ఎవరు మార్చారు? యేసు ప్రభువేనండి. మళ్ళీ చెప్తాను ఈ మాట. ఈరోజు మన మధ్యలో ఆయన ఉన్నాడు. కొట్టండి చప్పట్లు ఒక్కసారి, కొట్టండి, గట్టి చప్పట్లు కొట్టండి ఒకసారి. ఈరోజు ఇక్కడ ఆయన ఉన్నాడు స్నేహితులారా. ఎంతమంది దైవజనులు, బలమైన సేవకులండి, మామూలు సేవకులు కాదు, వీళ్ళు బలమైన అభిషేకం కలిగి ఆత్మపూర్ణులైన సేవకులు కొన్ని రోజులు బట్టి ప్రార్థన చేస్తున్నారు ఈ మీటింగ్ గురించి. మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. బలమైన సేవకుల ప్రార్థన నా ప్రభు వింటారండి. ఎందుకంటే యథార్థ హృదయాలు, నిజముగా మొరపెట్టిన వారు, ఆశీర్వదించబడిన వారు, కృతజ్ఞత కలిగిన వారు. కాబట్టి అద్భుతం మీద అద్భుతం, అద్భుతం మీద అద్భుతం జరిగింది స్నేహితుడా. అది వివరించాలంటే అద్భుతమైన మాటలు ఉన్నాయి. చాలా విషయాలు ఇంక లోపలికి వెళ్ళాలి. నేను మరి ఇంక ముందుకు వెళ్ళను స్నేహితులారా. నా యేసయ్య నామంలో చెప్తాను, రక్షణ పొందండి రక్షణ లేనివారు. బోయాజు గారు పిలిచారు, వచ్చారండి, అయిపోయిందండి, విన్నామండి, భోజనం చేసి వెళ్ళిపోతానమండి, మంచిదే. కానీ రక్షణ పొందండి. ఈ రాత్రికి యేసు ప్రభు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? మీరు నమ్మండి, 25 లక్షల కోట్లు ఆస్తుంది ముఖేష్ అంబానీకి. వినండి మాట అందరూ కూడా. 25 లక్షల కోట్లు ఆస్తుందండి. ఈరోజు ఆయన చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? నాకు యేసు ప్రభు ఉన్నాడు, ఆయనకు ఉన్నాడండి. డబ్బు ప్రాముఖ్యం కాదు స్నేహితులారా, అంతస్తుల ప్రాముఖ్యం కాదు. ప్రభు నా స్నేహితులు మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే డబ్బు ఏం చేయదు సార్. కరోనాలోనే కోటీశ్వరుడే ఒళ్ళొంచాడు నీళ్ళ గురించి. డబ్బు ఉంటే మనుషులు వస్తారు, కానీ ఆ రోజు ఎవడో దొరకలేదండి. కోటీశ్వరులే ఒళ్ళొంచి నీళ్ళు తోడుకున్నారండి, మూతులోంచి, బకెట్లోంచి. డబ్బు ఏం చేసిందండి? 25 లక్షల కోట్లు ఆస్తూ ఉంటుండొచ్చు అంబానీ గారికి. 27 అంతస్తులు, ఒక్కొక్క అంతస్తులో 10 కోట్లు, 20 కోట్ల కారు, అలాగే పైన టెర్రస్లో ఆయన విమానమే దిగేది స్నేహితుడా ముంబైలో. అలాంటి ఆస్తిపరుడు ఆయన. కానీ ఆయనకి యేసు ప్రభు లేడండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు స్నేహితులారా. నాకు యేసు ప్రభు ఉన్నాడు, మనకి యేసు ప్రభు ఉన్నాడు. మనం చనిపోతే, ఇప్పుడు చనిపోతే పరలోకానికి వెళ్తాం. కానీ కోటీశ్వరులు, ధనవంతులు, సినీ యాక్టర్లు, రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు అనేక మంది ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఆలోచించండి. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి బోయాజు గారు ఎందుకు పెట్టారు ఈ ప్రార్థన? ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి దైవజనులు ఎందుకు పెడుతున్నారు మీటింగ్లో? వినండి స్నేహితులారా, వాక్యం ఎప్పుడు దొరుకుతుంది, కానీ సాక్ష్యము బలపరుస్తుంది మనుషుల్ని. 2,70,000 అప్పుతో ఉన్నప్పుడు మీరు నమ్మండి, నేను నా భార్య ఒక సైకిల్ ఉండేది, బొక్కి సైకిల్ అండి. ఫ్రంట్ వీళ్ళకి గాలి ఉంటే బ్యాక్ వీళ్ళకి గాలి ఉంది కదా. మా దగ్గర నుంచి 8 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్
గారు ఒక మంచి మీటింగ్లు అవుతాయి. అప్పుడు కన్నీటితో ఉన్నాను. జడ్సన్ అబ్రం గారు మీటింగ్లు వరంగల్. జడ్సన్ అబ్రం గారు, ప్రీతా జడ్సన్ గారు అక్కడికి వచ్చి నేను నా భార్య ఇద్దరు మీద అమ్మ వెళ్దాం పదండి అన్నది. మీరు నమ్మండి, ఆ చివరిలో కూర్చొని స్నేహితులారా, ఆ చివరిలో కూర్చొని ఏం మాట్లాడుతావు ప్రభా, మీ సేవకుళ్ళు ఉండి ఏం మాట్లాడుతావు ప్రభా, ఇబ్బందులు ఉన్నాను కదా నాయన, అప్పులతో ఉన్నాను కదా నాయన, ఒక్కసారి ఆదర్చే మాట చెప్పండి అయ్యా, బలపరిచే మాట చెప్పండి అంటే అప్పుడు ఆయనలో ఉండి ఏమన్నారు తెలుసా, దేవుడు 25 లక్షలు నా అప్పు, రొట్టెల బేకరీ నాది, 25 లక్షల అప్పులు నన్ను తీర్చను నా యేసయ్య. ఈ ప్రాంగణంలో ఎవరైనా అప్పులతో ఉన్నారా, మీరు దిగులు పడ్డది నా సహోదరుడు అన్నాడు. ఆ మాట నాకు కొండంత బలం వచ్చింది. గట్టి చప్పుడు కొట్టను స్నేహితుడా. ఈరోజు అదే మాట చెప్తాను స్నేహితుడా, మీ అప్పులు నా ప్రభు తీరుస్తారండి, కానీ భయంతో బ్రతకండి. మీ అనారోగ్యం నా యేసే దూరపరుస్తాడండి, కానీ భయముతో బ్రతకండి, యథార్థతతో బ్రతకండి, నీతిగా బ్రతకండి స్నేహితుడా. దేవుడు కార్యం చేస్తారండి. ఈరోజు అనేక మందికి నేను చెప్పగలుగుతాను, నా ప్రభు చేస్తారంతే. ఆమెను చెప్పండి ఒకసారి. నా ప్రభు చేస్తారండి. రక్షణ పొందండి, పాపాలు విడిచిపెట్టండి, ఆయన పాదాల దగ్గరికి రండి. మీ అప్పులు కానీ, మీ అనారోగ్యం కానీ, మీ పిల్లల జీవితంలో కానీ ఒకళ్ళు ఎవరికైనా గర్భఫలం మూయబడి ఉంటే యేసు నామములో మీ గర్భఫలం తెరవబడును గాక. హల్లెలూయా. చెప్తాను, మోకాల మీద ఉండి చెప్తాను ఈ మాట. మీ గర్భఫలం నా ప్రభు తీర్చును గాక. ఖచ్చితంగా అండి. లోపల ఉన్న రుగ్మతంతా దూరపరిచేస్తాడు అంతే. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నా జీవితం మార్చాడు. నా ఇద్దరు బిడ్డలు హ్యాపీగా ఉన్నారండి. దేవుడు నాకు సంఘాన్ని ఇచ్చారు స్నేహితుడు. అనేక ప్రాంతాలకి వెళ్ళి యేసుప్రభు దేవుడు, నేను కూడా ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదండి, ఎప్పుడు యేసుప్రభు నన్ను పిలుస్తారో నాకు తెలియదు, కానీ ఉన్నన్ని రోజులు ఎదరగా RSSలు ఉన్నా సరే చెప్తాను యేసుప్రభు దేవుడిని చంపియండి. ఏమయ్యింది? ఎవడున్నా సరే యేసుప్రభు వల్ల రక్షణ, యేసుప్రభు వల్ల మారు మనసు, యేసుప్రభు వల్ల నిత్యజీవము, యేసు వల్ల అప్పులు తీరుతాయి, యేసు వల్ల అనారోగ్యం పోద్ది, యేసుక్రీస్తు వాళ్ళ ఇంట్లో నెమ్మది సమాధానము నా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా కలుగునుగాక. ఒక్కళ్ళు చూపించండి నాలాంటి త్రాగుబోతులు మార్చిన వాళ్ళు. బైబిల్ ఎక్కడ విడిచిపెట్టి, సేవకులు ఇక్కడే విడిచిపెట్టి నా జీవితకాలం వెళ్ళి ఒక బానిసగా బ్రతుకుతాను. చూపించండి ఒక్కరిని. ఎన్ని మాటలు చెప్పొచ్చండి, ఏమైనా చేయొచ్చండి. బ్రతుకులు మార్చమనండి సార్. నా కన్న తండ్రి నన్ను మార్చలేకపోయాడండి, నా తోడబుట్టిన అన్నదమ్ములు నన్ను మార్చలేకపోయారండి, నా ఇరుగు పొరుగు వారు మార్చలేకపోయారండి. కానీ మీలాంటి ఆత్మీయ పిల్లలు, ఇలాంటి దైవజనులు కన్నీటి ప్రార్థన వల్ల నా ప్రభు ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. కత్తి పోటుకైనా ఆయన భరిస్తాడు, కానీ కన్నీరు కారిస్తే ఆయన భరించలేడు. 30 రూపాయలు ఒక కొబ్బరి బొండం కొనండి, 30కి రాదు. 50 రూపాయలు కొబ్బరి బొండం కొనండి, నీళ్ళు లేకపోతే అది వేస్ట్. 70,000 సెల్ ఫోన్ కొనండి, ఛార్జింగ్ పెట్టకపోతే అది వేస్ట్. 1,00,000 రూపాయలు డబల్ కట్ మంచం కొనండి, నిద్ర పట్టకపోతే అది వేస్ట్. కోటీశ్వరుడైన, ధనవంతుడైన, సామాన్య మానవుడైన యేసయ్య నామములో రక్షణ, మారు మనసు లేకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. యేసు నామములో ఇంకొకసారి చెప్తున్నాను, మీ అప్పులు దూరం అవ్వను గాక. కానీ రెండోసారి చేయకండి. యేసు నామములో మీ అనారోగ్యం దూరం అవ్వను గాక. మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. 3 రకాలుగా జబ్బులు వస్తాయి. ఒకటి పాపం వల్ల వస్తుంది, రెండోది ప్రాంగణం చుట్టుపక్కల ప్రదేశాల పరిస్థితుల వల్ల వస్తుంది, మూడోది వల్ల మన అతిక్రమం వల్ల జబ్బులు వస్తాయి. వాటికి దూరంగా ఉండండి, ప్రభువుకి దగ్గరగా ఉండండి. భక్తి అంటే ఆయన మీద ఆధారపడడం, భయం అంటే పాపానికి దూరంగా ఉండడం. అందుకే ఆయన యందు భయభక్తులు కలిగితే దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని దీవించునుగాక. అందుకే ఆ తల్లి పేరు దేవుడు రాయించాడు. 7 వచనాల్లో రాయించాడు. 8వ వచనంలోకి వెళ్తే సునేమి పట్టణం, అది నేను టచ్ చేయను కానీ సునేమి పట్టణంలో గనురాలైన స్త్రీ ఉంది. అక్కడ కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. ఆమె గర్భఫలాన్ని కూడా తెరిచాడు. ఆమె గర్భాన్ని కూడా దేవుడు అద్భుతం చేశాడు. ఆమె కూడా కృతజ్ఞత కలిగి ఉంది. ఏమి లేదండి అర్రా, ఒకే ఒక మాట, కృతజ్ఞత కలిగి ఉండండి. ఆశీర్వాదాలు ఎక్కడికి పోవు. కొట్టను చప్పట్లు ఒక్కసారి అంతే. ప్రభువా నా బతికేటో నాకు తెలుసు, ప్రభువా నా జీవితం ఏంటో నాకు తెలుసు. ఇక మీదట ఆ పాప ఆ రోత జీవితానికి వెళ్ళనివ్వకండి ప్రభా. నా మీ కంచి నా మీద ఉంచండి ప్రభా. నాకు అదే చాలు ప్రభా అని ప్రార్థించండి. దేవుడు ఈ మాటల్ని, ఈ వాక్యాన్ని, సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్ చెప్పండి ఒక్కసారి. పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే. పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే. నీ వేదనలో, నీ శోధనలో, నీ వేదనలో, నీ శోధనలో నీ అందగా నిలుచువాడు యేసు ఒక్కడే. నీ అందగా నిలుచువాడు యేసు ఒక్కడే. ఒక్కడే యేసు ఒక్కడే.
పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే నా యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే, అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే, ఆదరించి ఆశ్రయమిచ్చి, ఆదరించి ఆశ్రయమిచ్చి మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే నా యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, మరణం గెలిచిన వాడు, అందరు చెప్పండి మాట, యేసు ఒక్కడే అన్న స్నేహితులారా, మరణం గెలిచిన వాడు, మరలా రానున్నవాడు, పాపిని ప్రేమించువాడు, పాపిని రక్షించువాడు, అద్వితీయ దేవుడు, అద్భుతములు చేయువాడు, పరిశుద్ధులను ఆ పరమునకు, పరిశుద్ధులను ఆ పరమునకు ప్రేమతో కొనిపోవాడు యేసు ఒక్కడే, ప్రేమతో కొనిపోవాడు యేసు ఒక్కడే, ఒక్కడే. ఒక్కసారి అందరూ కుడి హస్తం పైకెత్తండి, మీ కుడి హస్తం పైకెత్తి ఈ చూపుడు మీరు చూపించండి, ఒక్కడే యేసు ఒక్కడే అనంటున్నారు, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే నా యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, మహాదేవుడు మహిమోన్నతుడు, మహాదేవుడు మహిమోన్నతుడు, లోకానికి రక్షకు, కలిసి లోకానికి రక్షకు, ఈ లోకానికి రక్షకుడు, ఈ లోకానికి రక్షకుడు ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే నా యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఓ యేసు మహారాజుకే, రాజుల రాజుకే, అప్పులు తీర్చుతున్న నా యేసయ్యకే, అనారోగ్యాన్ని దూరపడుతున్న నా ప్రభువుకే, ఇంట్లో సమాధానం ఇచ్చిన నా యేసయ్యకే, అందుకే మీకు సమాధానము కలుగునుగాక. 3 సార్లు అన్నాడు 20 అధ్యాయంలో యోహాను సువార్తలో, మీకు సమాధానము కలుగునుగాక, మీకు నెమ్మది కలుగునుగాక, మీ రుణము దూరమవునుగాక, మీ గర్భఫలం పొందునుగాక, మీ జీవనోపాధి నా యేసే దీవించునుగాక, మీ పరిచయం పరిశుద్ధాత్ముడు బలంగా ఆత్మలతో నింపునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన తెల్లవారుజామున మీరు నాకు ఇచ్చిన, నిన్న మొన్న మీరు నాకు ఇచ్చిన మాటను మీ పిల్లలతో తీసి నాయన సమయం ఎక్కువ ఇస్తారనుకున్నాను ప్రభా. లేదు ప్రభా, మీరు ఎంత ఇస్తే అంతే, ఇది మీ చిత్తమే. మీ కృతజ్ఞతాస్తుతులు. ఎవరు ఏ బాధల్లో వచ్చారు, ఎవరు ఏ ఇబ్బందుల్లో వచ్చారు, ఎవరు ఏ అప్పులతో వచ్చారు నాయన, పరిచర్య కట్టబడట్లేదని బాధలోని ఒకరు సేవకులు వచ్చారేమో, నా పిల్లల జీవితం ఏమనుకుని ఒకరు దైవజనరాలు వచ్చారేమో, లేదంటే నాయన ఏటి నా పరిస్థితి అని ఒకరు అన్య ప్రజలు ఇక్కడికి వచ్చారేమో. ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ప్రభు. ఆ రోజు ఎలీషా ద్వారా మీరు కార్యాలు చేశారు, ఏలియా గారి ద్వారా కార్యాలు చేశారు, పౌలు గారి ద్వారా కార్యాలు చేశారు, పేతురు గారి ద్వారా కార్యాలు చేశారు, అనేక మంది మీ సేవకుల ద్వారా కార్యాలు చేశారు. ఈ రోజు కూడా చేస్తున్నారు మీరు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ బోయేజ్ గారిని బట్టి, రూతమ్మ గారిని బట్టి, పరిశుద్ధ బాబు యవ్వను బిడ్డను ఆయన, ఆ బిడ్డ చుట్టుకొని ఇందాక మంచి మాట చెప్పాడు. నిజమే, క్రైస్తవుడికి మొలతాడు ఉండకూడదు. 12 అధ్యాయం 2వ వచనం రోమా పత్రిక. అది ఈ లోక మర్యాద నాయన, ఈ లోక మర్యాదను అనుసరించకుండా మీరు ఉన్నారు. నిజమే, మంచి మాట బిడ్డ ద్వారా మీరు మాట్లాడారు.
మీరు ఇది ఆశీర్వదించండి, దీవించండి. అందరం కూడా కృతజ్ఞత కలిగి మరణం వరకు బ్రతికేటట్లుగా మీరు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ, మీరు ఇచ్చిన ఆత్మీయ జీవితం కాపాడుకుంటూ, మీరు ఇచ్చిన యథార్థత, మీరు ఇచ్చిన నీతి, మీరు ఇచ్చిన ప్రార్థనా శక్తి నా ప్రభా మీ దగ్గర నిజంగా మొర్రపెట్టే కృప దయచేయమని, అన్య ప్రజలకు రక్షణ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి బ్రతిమాలి ఈ పరిచర్ని ఇక్కడికి వచ్చిన నీ పిల్లలందరినీ, నీ పిల్లల కాని వారిని కూడా 9:25 రోమపత్రిక ప్రకారంగా నా ప్రజలు కాని వారిని ప్రజలనియు, నా ప్రియురాలు కానివాడిని ప్రియురాలని నేను పేరు పెట్టి పిలుస్తున్నాను అన్నారు. వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని కూడా దీవించుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ప్రార్థన చేసి బ్రతిమాలి అడిగిని పొంది ఉన్నాము తండ్రి. గట్టి చప్పటి పడదాం ప్రభువుకి ఒక్కసారి, చేతులు పైకెత్తి చప్పటి పడదాం ప్రభువుకి ఒక్కసారి. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు సార్, సేవకులందరికీ వందనాలు సార్. నన్ను ఎంతో ప్రేమిస్తున్నారండి, నిజంగా మీరు అందరూ నిజంగా ఎంతో ప్రేమిస్తున్నారు నన్ను. మీరు కానీ వద్దులండి అంటే నేను రాను. మీరు అందరు కూడా పిలుస్తున్నారు సభ్యుని, సర్లే మంచిదే. నిజంగా మీరు అందరూ మాట అన్నారంట, ఆమె చెప్పండి ఒకసారి. నన్ను ఒక మీ అన్నయ్యగా, మీ తమ్ముడిగా చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా ఉందండి, చెప్పండి రా. సెకండ్ ఇవ్వండి అక్కడి నుంచే. ఓకే, థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మంచి మాట ఉంది.